ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం యోగా థెరపీ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇవాళే పెట్టుకోవడం కాదండి, ఇది కొత్త కాదు. సుమారుగా 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల యోగా ఇంట్రడక్షన్ క్లాస్, అంటే యోగా థెరపీపై ఇంట్రడక్షన్ క్లాస్ అంటే అర్థం ఏమిటంటే, యోగా థెరపీలో మన తరగతుల్లో చేరినటువంటి వాళ్ళు బిగినింగ్లో చాలా ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి అటెండ్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే కనుక థైరాయిడ్ అని, కొంతమంది సయాటికా అని, కొంతమంది బ్యాక్ పెయిన్ అని, కొంతమంది డయాబెటీస్ అని, కొంతమంది పీసీఓడి అని, ఇలా వాళ్ళకి సంబంధిత సమస్యతోటి హాజరయ్యి ఒక నెల కాలం పాటు సాధన చేసి, థెరపీ క్లాసుల్లో సాధన చేసి, అనంతరం వాళ్ళు పొందినటువంటి లాభాన్ని పంచుకోవడానికి, అందరితోటి కూడా పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఒక వేదికగా ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే ఈ ఇంట్రడక్షన్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం 2 పద్ధతులు అన్నమాట. ఒకటి, 1 నెల 2 నెలల్లో ఆ ప్రాబ్లం తగ్గినటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పి, వాళ్ళు ఎంతో హ్యాపీగా మేము చాలా లబ్ధి పొందాము అని చెప్పుకోవడం ఒకటి. రెండవది, కొత్త వాళ్ళని మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా అనే వాళ్ళు కొంతమంది అయితే, అసలు అనారోగ్యమే రాకూడదు నాకు అనేవాళ్ళు చాలామంది మన యోగ థెరపీ క్లాసుల్లో చేరుతూ ఉంటారు. ఏదైనా చిన్న చితక సమస్య ఉంటే తగ్గించుకోవటానికి కొంతమంది అయితే, అసలు ఆ సమస్యలు రాకుండా ఉండడానికి ముందస్తుగానే యోగాభ్యాసాన్ని సాధన చేసి, అసలు అనారోగ్యము వైపుకి మనం వెళ్ళకూడదు అనే పరిస్థితుల్లో ఉండడానికి మనం ఒక వేదికగా ఈ క్లాసుల్లో చేరుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మోటివేషనల్గా వాళ్ళకి కూడా ఈ క్లాసులో ఎంటర్ చేసుకోవడానికి, కొత్త వాళ్ళని చేర్చుకోవటానికి ముందు 2 నెలలు, 3 నెలలు, 1 నెలలో పొందినటువంటి లాభాలని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ 2 పర్పస్ల పైన ఈ యోగా ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే ఈ యోగా ఇంట్రడక్షన్ క్లాసుల్లో, యోగా క్లాసుల్లో, మన థెరపీ క్లాసుల్లో ఏం చెప్తాం, ఎలా చెప్తాం అనేది నేను చెప్పే కంటే మన సాధకులు, మన సీనియర్స్, యోగ భారత్ ఫౌండేషన్, అలాగే ప్రధాన కార్యదర్శి గారు అయిన ఉపాధ్యక్షులు, ఇలా చాలామంది మన కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించి, మన క్లాసెస్ గురించి వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు. అనంతరం మన సాధకులు కూడా వాళ్ళు పొందినటువంటి లాభాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఎంత ఆనందం పొందుతున్నారు అనేది కూడా మనకి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. అనంతరం మన క్లాసులో ఆ విధంగా మనకి రేపటి నుంచి, రేపు ఉదయం 5:15 నుంచి క్లాసు స్టార్ట్ అవుతుంది. ఇదే లింక్తో. మళ్ళీ లింక్ ఏంటి అని ఎవరో కంగారు పడద్దు. ఇదే లింకు మీకు 3 డేస్ ఉంటుంది. 3 డేస్ కానీ 2 డేస్ కానీ, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ లింకు మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ లోపల గ్రూపులో కొత్త వాళ్ళందరినీ కూడా గ్రూపులో జాయిన్ చేసుకుంటాము. ఇంకెవరైతే గ్రూపులో ఉండరో వాళ్ళకి లింక్ రాదు, అక్కడతో వాళ్ళు కట్ అవుతారనమాట. అది పద్ధతి. చేత ఈ యోగ థెరపీ క్లాసెస్ని, ఈ ఇంట్రడక్షన్ క్లాస్ని నడిపించడానికి మనకి ప్రతి నెల కూడా మన యోగ భారత్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహారాణి గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా మహారాణి గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతూ మహారాణి గారికి ఈ ప్రోగ్రామ్ని అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మహారాణి గారు తీసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. ఎవ్రీ మంత్ మనం ఈ ప్రోగ్రామ్ మీరు చెప్పినట్టుగా ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నా పేరు మహారాణి, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. నేను మన ఈ యోగా క్లాస్లో జాయిన్ అయ్యి 33 నెలలు అవుతున్నాయండి. యాజ్ ఆన్ ఎస్టర్డే, అంటే నవంబర్ 30 వరకు, ఎగ్జాక్ట్లీ 33 మంత్స్. ఇంకొక 3 నెలలు అవుతే నేను 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇది
ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ప్రతి నెల నేను రెగ్యులర్‌గా ఉన్నాను. అండ్ ప్రతిరోజు కూడా మనం ఈ యోగా మార్నింగ్ సెషన్‌లోనే పాల్గొంటున్నాను. సో, ఇప్పుడు మన వాళ్ళందరూ యోగా సభ్యులందరూ కూడా ప్లస్ కొత్త వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు డెఫినెట్‌లీ. సో, అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, ఈ యోగా భారత్ ఫౌండేషన్ గాడ్ కరెంట్ పోయొచ్చిందండి. సో, అందుకే కొంచెం సో, యోగా లో మన గురువుగారు ఈస్ ది హెడ్. అంటే హి ఈస్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ యోగా భారత్ ఫౌండేషన్ యాస్ వెల్ యాస్ ఆయనే మూలకర్త జ్యోతుల నాగేశ్వరరావు గారు. సో, ఆయన అనేది సార్ ఈస్ మోర్ దాన్ 25 ఇయర్స్ ఈస్ బీన్ ఇన్ దిస్ యోగా ఫీల్డ్. సో, ఇప్పుడు మన అందరికీ కూడా ఆయన చాలా ఉపయోగంగా ఈ యొక్క యోగా సెషన్‌ని అందిస్తూ ఉన్నారు. మనకే కాదండి, అలా ఆయన ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్‌గా సర్వీస్ చేస్తున్నారు. సో, ఫర్ దట్ వి ఆర్ ఆల్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ సర్. సో, ముఖ్యంగా ఇదేంటంటే యోగా అనేది కాన్సెప్ట్ బేసికల్లీ వాట్ ఈస్ యోగా అంటే ఇట్ ఈస్ బేసికల్లీ టు యాక్టివేట్ ద హ్యూమన్ ఆర్గన్స్ అండ్ ద మైండ్, ద ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చేసి విచ్ ఈస్ దేర్ ఆల్రెడీ. యోగా అన్న సబ్జెక్ట్ ఈస్ దేర్ ఫర్ ఇయర్స్ అండి. బట్ మనందరూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకి ఎడ్యుకేషన్‌లో గాని, అవేర్‌నెస్ గాని లేకుండా మనం ఏదో అలా గడిపిచ్చేసాము నెలల కొద్దీ, ఏండ్లు కొద్దీ. బట్ ఇవాళ మనందరూ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఎంతోమంది మోర్ థాన్ 400 మెంబర్స్ ఉండే ఉంటారు సార్ దగ్గర. సో, అందరికీ కూడా ఆయన అందిస్తున్నారు. అలా నేను ఆల్సో ఐయామ్ ప్రివిలేజ్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ యోగా ఫ్యామిలీ. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్‌గా మనకి కార్తీక సమావేశం అనేది అందరూ ఒక పర్సనల్‌గా కూడా కలుస్తూ ఉంటాము. సో, అలా మూడో సంవత్సరంగా పోయిన నెల నవంబర్ 10వ తారీఖు మనకు హైదరాబాద్‌లో ఈ సమావేశం అనేది జరిగింది. అందరూ ముఖాముఖిగా చూసుకోగలిగాము, మాట్లాడుకోగలిగాము. చాలా మంచిగా ఈ యొక్క ఫౌండేషన్ తరఫు నుండి ఒక ప్రోగ్రామ్‌ని బాగా కండక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో, ఆ రోజు అందరిని కలిసి ఎంతో ఆప్యాయంగా ఒకరొకరు ఒక మన ఫ్యామిలీలో ఉన్నట్టుగానే ఉంటుంది ఇటువంటి ఒక ప్రోగ్రామ్. సో, ఇది కూడా మనకొక ఫౌండేషన్‌లో అపార్ట్ ఫ్రమ్ మన డైలీ ఆన్‌లైన్ సెషనే కాకుండా ఇలా ఒక ఫెసిలిటేట్ కూడా చేస్తూ ఉంటారు మన గురువుగారు. అదే కాకుండా మంచి మంచి డాక్టర్స్‌ని తీసుకొచ్చేసి అవేర్‌నెస్ సెషన్ అనేసి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇంకా ఎన్నో మంచి ప్లాన్స్‌లో సార్ ఆల్రెడీ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ముందుకు గలుగుతున్నారు. ఫర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సీనియర్స్ అని కాదు, న్యూ జాయినర్స్ అని కాదు, బిగినర్స్ అని కాదు. ప్రతి వాళ్ళు ఈ యోగా ఫ్యామిలీలో వచ్చేసరికి వి ఆర్ ఆల్ వన్ టుగెదర్. అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే నేను జాయిన్ అయ్యేటప్పటికి నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండింది. బట్ ఈ 33 మంత్స్‌లో అంటే ఇనీషియల్‌గా ఒక 6 మంత్స్‌లోనే నేను చాలా మట్టుకు బెనిఫిట్స్ పొందగలిగాను. ముఖ్యంగా నాకు మోకాళ్ళ నొప్పులనేది విపరీతంగా ఉండేది. నేను కింద కూర్చోలేను. అటువంటిది 6 మంత్స్‌లో ఐ వాస్ ఏబుల్ టు సిట్ అండి. ఇది మనం ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నామంటే అంత ఆహ్, బెనిఫిట్స్ పొందాం కాబట్టి వి ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు సే దిస్. సో, అలా చూస్తే 6 మంత్స్ నుండి ఇవాళ 33 మంత్స్‌లో ఎన్నో బెనిఫిట్స్ పొందానండి నేనైతే. ఇన్‌ఫాక్ట్ టు సే ఫ్రాంక్లీ మన డైలీ సాధనతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసుకోండి. మనం ఒక ఫేస్ చేసే ప్రతి ఇష్యూస్‌ని ఫేస్ చేసే ఒక సిట్యుయేషన్ డే టు డే ఎంతో యాక్టివ్‌గా మార్నింగ్ టు ఈవెనింగ్ బికాస్ మార్నింగ్ వి స్టార్ట్ అవర్ డే విత్ యోగా ఓన్లీ. అలా అనేసి నైట్ పడుకునే వరకు మనం నిద్రపోయేది హార్డ్‌లీ 6-7 అవర్స్ కన్నా ఎక్కువ లేదండి. బట్ వితిన్ దట్ టైమ్ ద రెస్ట్ ఆఫ్ ద 24 అవర్స్ మైనస్ 6 ఆర్ 7 అవర్స్ ఈస్ 18 అవర్స్. ఆ 18 అవర్స్ అనేది మనం ఎంతో యాక్టివ్‌గా ఈ రోజు కూడా ఉండగలుగుతున్నాము అంటే డెఫినెట్‌లీ వి హావ్ టు డివోట్ అవర్ ఎంటైర్ సరెండర్. ఇన్‌ఫాక్ట్ వి హావ్ టు సరెండర్ బిఫోర్ అవర్ యోగా. సో, ఇదైతే నా ఒక స్పెసిఫిక్‌గా అనుభూతి అండి ఇది. అండ్ ముఖ్యంగా ఇంకోటేంటంటే రీసెంట్‌గా నేనొక విషయం తెలుసుకున్నాను. అంటే మనకు తెలీదు. మన బాడీలో ఏం జరిగేవి, వాట్ ఆల్ ద ఆర్గాన్స్, వాట్ వి ఆర్ ఫేసింగ్ అనేది మనకు తెలీదు. యాక్చువల్లీ మా అమ్మాయి ఇప్పుడు రీసెంట్‌లీ షీ హాస్ జాయిన్డ్ హర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. అప్పుడు తనొచ్చి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు శవాల మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్‌పోజర్ అనేది ఇస్తారు.
అప్పుడు ఏం తెలుస్తుందంటే ఒక శవంని స్కిన్ ఓపెన్ చేసేసరికి కట్ చేసి ఓపెన్ చేసేటప్పటికి కొవ్వు అనేది ప్రతి పార్ట్ ది ఎంటైర్ బాడీలో కొవ్వు అనేది మనకి ఇప్పుడు కౌగి ఎలా ఉంటుందండి అలా ఉంటుందట. సో అప్పుడు నాకు ఒక షాక్ ఏంటంటే మన ఎందుకు హార్ట్ అటాక్ లో చనిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ మనకి కొవ్వు అనేది ఎక్కడో ఎవ్రీ పార్ట్ లో ఉంటుంది మనకి. ఆ కొవ్వుని మనం మట్టుకు కరిగించుకోవాల్సిందే. లేకపోతే మట్టుకు ఇట్ ఈస్ వెరీ ఫ్యాటల్ అండి. ఆ కొవ్వు మనకు అంటే ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. బట్ మనం తినే పదార్థాలు ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే బ్యాడ్ కొలెస్ట్రాలే ఎక్కువ చేరుతుంది మన బాడీలో. సో అలా అనేసి దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికే మన గురువుగారు ఇచ్చే ఎక్సర్‌సైజ్‌లు తీసుకోండి. ఆయన ఇచ్చే అవేర్‌నెస్ ఆన్ ద ఫుడ్ ఎలా తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? వాటర్ ఎంత? ఆక్సిజన్ ఎంత? ఇవన్నీ చూస్తే ఆ బాడీలో ఏమేం జరుగుతున్నాయనే మన బాడీలో ఏం జరుగుతున్నాయని మనకే తెలీదు. అలాంటప్పుడు సార్ ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్‌ని అందించేటప్పటికి మనం ఎంతో మందికి ఇది అవేర్‌నెస్ పెంచుతూ ఎళ్ళాలి. సో దీనివల్ల ఈ మా అమ్మాయి చెప్తూ ఉండగా నాకైతే రియల్లీ ఒక పెద్ద షాక్ అన్నమాట. అబ్బా! బాడీలో ఇలా ఉంటుందా? మనకేం తెలీదు దీని గురించి అనేసి ఇప్పుడు నేను తెలుసుకుంటున్నానండి. తెలుసుకొని దీన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోవాలి అనేసి ఈ లాస్ట్ 1 వీక్ మట్టుకు సార్ ఇచ్చిన స్ట్రెచెస్ తీసుకోండి. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. దట్ లాస్ట్ 1 వీక్ ఐ హావ్ ఎంజాయ్డ్ అపార్ట్ ఫ్రమ్ డే టు డే. సో అలా ప్రతిరోజు అనేది మన గురువుగారి దగ్గర ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఒక రోజు చేసేది సెకండ్ డే ఉండదండి. సో అటువంటి యోగా మాస్టర్ మనకి ప్లాట్‌ఫార్మ్ అందించిన దానికి గురుగారు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ వి ఆల్ హావ్ టు అవైల్ దిస్ ఫర్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. ఎందుకంటే ఎప్పుడో ముందుది మనం ఆలోచించే అవసరం లేదు. బట్ ఫర్ ద ఫ్యూచర్ డెఫినెట్‌లీ వి హావ్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ అవర్ యోగా. కొత్త వాళ్ళని వీలైన మట్టుకు వి హావ్ టు జాయిన్ యాస్ మెనీ పీపుల్ యాస్ పాసిబుల్ ఫర్ ద బెటర్ హెల్త్. విత్ దిస్ మనకి ఇవాళ ఒక 20 మంది ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఇచ్చారు మాట్లాడతాననేసి. అండ్ సుకుమార్ గారు ఈస్ అవర్ జనరల్ సెక్రటరీ ఫర్ దిస్ యోగా భారత్ ఫౌండేషన్. సుకుమార్ గారు, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ టేక్ ఫార్వర్డ్ అండి. దెన్ విల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. నమస్తే అండి. సుకుమార్ గారు వీడియో ఎలా తప్పండి సార్. సారీ. ఓకే. నమస్తే అండి. నమస్తే ఎవ్రీవన్. కొత్త వాళ్ళకి యోగ భారత్ ఫౌండేషన్లో సుస్వాగతం అండి. జనరల్గా మీ అందరూ కూడా చూసే ఉంటారు, యోగాలో జాయిన్ అయినప్పుడు ఎవరన్నా చెప్తే జాయిన్ అవ్వటం కానీ, లేకపోతే మీ హెల్త్ ప్రాబ్లం ఉంటే జాయిన్ అవ్వటం కానీ జరుగుతుంది. కానీ యోగ భారత్ ఫౌండేషన్లో ఒక నానుడి జరుగుతుంది. ఎలాగంటే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడానికి స్పెషల్గా ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ పెట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న ఒక పదం వాడతారు సార్ ఎప్పుడు కూడా, యోగం ఉంటేనే యోగాలో జాయిన్ అవుతారని చెప్పేసి. అది నిత్య సత్యం అండి, అది కంపల్సరీగా. అండ్ కొత్త వాళ్ళకి నేను చెప్పే ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఇవాళ December 1, 2024 మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ రోజు ముందు మీ లైఫ్ ఒకలాగా, ఈ రోజు తర్వాత మీ లైఫ్ ఒకలాగా మారబోతుంది. యోగా ముందు నేను ఇలా ఉన్నాను, యోగా తర్వాత ఇలా ఉన్నాను అని మీరే అనుకుంటారు, అందరికీ చెప్తారు. ఎందుకంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. డయాబెటీస్, బీపీను, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది ఎవరికి చెప్పరు. అంటే వాళ్ళు కూడా అనుకోరు పెద్దది, కానీ వచ్చిన ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళు పట్టేయడము, మడమ నొప్పులు, అండ్ చేతులు నొప్పులు, చేతులు పైకెత్తినప్పుడు, అవన్నీ కూడా. ఎందుకంటే నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈ థైరాయిడ్, డయాబెటిక్ కాకుండా ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైతే ఉందో మీకు తెలియకుండా మాయమైపోతాయి. ఎందుకంటే మీరు మర్చిపోతారు యాక్చువల్లీ ఇవన్నీ కూడా. ఉన్నాయని మర్చిపోతారు, తగ్గిపోయినాయని మర్చిపోతారు. ఈ పాయింట్ చేయడం మర్చిపోతారు అనమాట. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, నేను ఇక్కడ జాయిన్ అయ్యే ముందు 2 years ముందల, 1.5 year ముందల మడం నొప్పి బాగా ఉండేదండి. మడం నొప్పి ఎట్లా ఉండేదంటే, నేను ఇంటికి రాగానే షూ తీసానంటే వెంటనే చెప్పులు వేసుకొని లోపల రావాలి కంపల్సరీగా. ఏదో హవా చెప్పులు ఇంట్లో వాడతాం కదా, అవి ఇంట్లో చెప్పులు కంపల్సరీ వేసుకొని రావాలి.
ఈ మధ్య డౌట్ వచ్చింది. అసలు నేను ఏంటి వాడట్లేదు. ఆ చెప్పులని మొన్న చెక్ చేస్తుంటే చెప్పులు లోపల ఉండిపోయినాయి. ఏంటి అలా వాడట్లేదు అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా. ఈ చిన్న మడం నొప్పి అనేది మనకి ఇప్పుడు తక్కువ అనిపించచ్చు. కానీ అనుభవించిన రోజు చాలా పెద్ద ప్రాబ్లమ్ నాకది. చాలా నొప్పి అనిపించేది. కంపల్సరీ చెప్పులు లేకపోతే ఇంట్లో నడిచేవాడినే కాదనమాట. ఈవెన్ బెడ్ దగ్గరికెళ్ళేసరికి, బాత్రూమ్‌కెళ్ళేసరికి కంపల్సరీగా ఇవాళ లోపలికొచ్చినప్పుడు చెప్పులే వేసుకోవట్లేదు అసలు నేను. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ గూడా తెలియకుండా ఎళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా. ఈ డయాబెటిస్ అవంటే మనం టెస్ట్ చేసుకోవాలి, తగ్గుతాయని అందరూ చెప్తారు. 2, 3 నెలల్లో షేర్ చేసుకుంటారు. ఇంకా మనం చెప్పాలంటే ఇవాళ మీరు జాయిన్ అయ్యారు అంటే గనక ఇంతకుముందు మేము గూడా మీలాగా జాయిన్ అయిన వాళ్ళమే. ఎవరో చెప్తే ఏదో జాయిన్ అయ్యేసి జాయిన్ అవుదాంలే, ఒక నెల చూద్దాం, 2 నెలలు చూద్దాం, 3 నెలలు చూద్దాం అనుకోని జాయిన్ అయ్యాం. కానీ ఈ యొక్క యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ క్లాసుల్లో యూనిక్‌నెస్ ఉంటదనమాట. మీరు ఎవ్రీ డే కొత్తదనాన్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే 5:30 నుంచి 6:30 దాకా క్లాసు ఎట్లా జరుగుతుందో మనకు అర్థం కాదు. ఏంటంటే నాట్ ఓన్లీ యోగా, అసలు మీకు బాడీ పార్ట్స్ ఏంటి, అనాటమీ అన్నమాట. సార్ చెప్పేది ఏంటంటే మీ బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, మీరు ఎలాగ దానికోసం సహకరించాలి, ఎందుకు మనం యోగా చేయాలి, అండ్ యోగా థెరపీ ఎలా చేసుకోవాలి అని చెప్పేది ఏంటంటే థెరపీ అంటే బాడీని ఎలా మలిపితే అలా మీకు సహాయం చేస్తుంది. పలానా రోగాన్ని తగ్గించుకోవడానికి ఏ ఆసనాలు పనికొస్తాయి అలా ఎవరు చెప్పరు. చక్కగా చెప్తారనమాట. అందరూ ఇవాళ మాట్లాడబోయే వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ అస్, ఇప్పుడు మహారాణి గారు మాట్లాడారు, నేను మాట్లాడుతున్నాను. మేమందరం గూడా మీలాగే ఒకప్పుడు జాయిన్ అయినోళ్ళమే. ఏదో చిన్న ప్రాబ్లమ్‌తో పెద్ద ప్రాబ్లమ్ జాయిన్ అయినోళ్ళమే. అందరూ ఇట్లా ఏదో బెనిఫిట్ పొంది మీ ముందుకొచ్చి మా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడబోయే 10 మంది, 20 మంది, 30 మంది కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ మంత్ వాళ్ళు జాయిన్ అయింది 2 మంత్స్, 3 మంత్స్ అంతే. వాళ్ళు గూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వీయ అనుభవం ఎంత హ్యాపీగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారంటే, ఎవ్రీ డే కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చాలా మంది 6:30 తర్వాత మనకు ఒక పావుగంట టైం సార్ ఇస్తారు. మీ క్లాస్ గురించి మీరు చెప్పండి అని. వాళ్ళు చెప్పే ఎక్స్‌పీరియన్స్ వింటా ఉంటే గనక సో వండర్‌ఫుల్, అమేజింగ్ అన్న పాజిటివిటీ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తదంటే ఆ రోజంతా గడిచిపోద్దనమాట. సో ఈ క్లాసుల వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడం కాకుండా, మీ మెంటల్ వెల్ బీయింగ్ అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఈ పాజిటివ్ థింకింగ్ గాని, ఎదుటోడి మీద మనం కోపపడే రోజులన్నీ పోతాయి ఇంకా. ఆలోచించుకొని మాట్లాడే రోజులు వస్తాయన్నమాట. సో, అలాగే మన గ్రూప్‌లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు చూడండి. ఎందుకంటే వాళ్ళొక రోల్ మోడల్ లాగా సొసైటీలో ఉండాలి, మన ఫ్యామిలీలో ఉండాలి అని కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళందరూ యోగాలో జాయిన్ అయ్యి, ఈ బెనిఫిట్స్‌ని పొంది ఒక సమాజంలో గాని, మీ చుట్టాల్లో గాని, మీ ఫ్యామిలీలో గాని ఒక రోల్ మోడల్ అవ్వాలని, ఇలాగే మీరందరూ గూడా ఇవాళ జాయిన్ అయ్యి నెక్స్ట్ మంత్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకొని, అందరి దగ్గర మన్ననలు పొందాలని నేను కోరుకుంటున్నాను. యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా నేను ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గూడా మీ అందరూ ఆరోగ్యం బాగుపరుచుకొని, మీ యొక్క దగ్గర నేస్తాలకు గాని, బంధువులకు కానీ దీని గురించి తెలియజేసి వాళ్ళని కూడా చేర్చి వాళ్ళ ఆరోగ్యవంతులు చేస్తారని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. చెప్తున్నాను మీకు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. చాలా బాగా మాట్లాడారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ దిస్ వెరీ గుడ్ అవేర్‌నెస్ సెషన్ అండి మీ సైడ్ నుండి. అండ్ నెక్స్ట్ వి విల్ రిక్వెస్ట్ కాత్యాయని దేవి మేడం. మీ అనుభూతిని షేర్ చేసుకోవాల్సిందని ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. మన యోగా సభ్యులందరికీ నమస్కారం. ముందుగా గురువు గారికి నా నమస్కారాలు. యోగా సభ్యులందరికీ నా నమస్కారం. నా పేరు భీమవరపు కాత్యాయని దేవి. మేము గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. నేను నవంబర్ నెల 1 నుండి యోగాలో జాయిన్ అయ్యాను. అది మా హస్బెండ్ బలవంతం మీద జాయిన్ అయ్యానన్నమాట. ఎందుకంటే నేను రాత్రి 1 గంట వరకు నిద్రపోయేదాన్ని కాదు. నాకు అస్సలు నిద్ర వచ్చేదే కాదు. ఈయన అన్నారు, "నువ్వు ఇందులో జాయిన్ అవ్వు. నీకన్నీ చాలా బాగా తగ్గుతాయి. ఇవన్నీ నువ్వు నార్మల్‌గా వస్తావనంటే" సరే చాలా బతిమిలాడితే జాయిన్ అయ్యాను. ఎందుకంటే జాయిన్ అవ్వను అని అన్నాను. పొద్దున్నే నేను లేవలేను.
ఆ టైం నాకు నిద్ర టైం 6:30 వరకు నిద్రపోతాను నేను. మళ్ళీ లేచి పని చేసుకోవాలంటే కష్టము. నేను జాయిన్ అవ్వనన్నాను. కానీ ఈయన బలవంతం మీద నేను జాయిన్ అయ్యాను. నేను 1 మంత్‌లో చాలా బెనిఫిట్స్ పొందాను ఈ యోగా వల్ల. మొట్టమొదట ఏంటంటే, నేను ఇప్పుడు బాగా 10:30కి పడుకున్నానంటే 10:15, 10:30కంతా నిద్రలోకెళ్ళిపోతాను. మళ్ళీ 4:40కి కరెక్ట్‌గా మెలుకువొస్తుంది. ఒకవేళ నేను లేవలేకపోతే ఈయనొచ్చి లేపుతారు. ఈయన సంధ్యావందనం చేసుకుంటారు. 3:30కే లేస్తారు. నన్ను లేపుతారు. లే ఇంకా అని. నేను అన్నీ రెడీ చేస్తాను. ఇక యోగాకి కూర్చోడానికి. స్నానం చేసి అన్నీ రెడీ చేసుకుంటా. ఇదొకటండి. నాకు ఆ నిద్ర లేమి అనేది తగ్గిపోయింది. యోగాలో ఈ 1 మంత్ జాయిన్ అవ్వడం వల్ల. నేను కరెక్ట్‌గా 1 వీక్‌లో గమనించాను. నేనేంటి ఇంత పెందలాడే నిద్రపోతున్నానని నాకు నేనే అనుకున్నాను. తర్వాత ఇంకొకటేంటంటే, మేము లాస్ట్ ఇయర్ లిఫ్ట్‌లో ఉండి లిఫ్ట్ 5వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. అందులో మేమిద్దరం ఉన్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నాం. 3 నెలలు నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్ యాంకిల్ దగ్గర. 3 నెలలు నేను కట్టుతో బెడ్ మీదే ఉన్నా 3 మంత్స్. అప్పుడు ఈ ఎడమ కాలుకయింది. లెఫ్ట్ లెగ్‌కయింది. ఈ ఎడమ మోకాలు ఇట్లా పట్టేసింది గట్టిగా. అది ఫ్లెక్సిబుల్ అవ్వలేదు. నేను ఫిజియోథెరపీ చేయించాను. 6,000 10 రోజులకి ఫిజియోథెరపీ. అది చేయించాను. చాలా చేశా గాని కుంటుతూనే నడిచేదాన్ననమాట. ఆ నడకొచ్చాక. కానీ యోగాలో జాయిన్ అయ్యాక అది చాలా బాగా క్యూర్ అయిందండి మోకాలు నొప్పి. చాలా బాగా క్యూర్ అయింది. నేనసలు ఒక అరగంట పని చేస్తే నుంచొని మళ్ళీ 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ ఎళ్లి పని చేసేదాన్ని. పనమ్మాయి రాకపోతే నాకు విసుగొచ్చేది. ఏంటి ఈ అమ్మాయి రాలేదని. అలాంటిది ఇప్పుడు నేను ఆ పనమ్మాయి 10 రోజుల నుంచి జ్వరం అని రావడం మానేసింది. నేనే చేసుకుంటున్నాను. హ్యాపీగా చేసుకుంటున్నా పనులు. ఎటువంటి స్ట్రెయిన్ లేదు, ఏమీ లేదు. చక్కగా పనులు చేసుకుంటున్నాను. తర్వాత నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నాకు కుడికాలు, ఈ మోకాలు కింద కుడికాలు స్పర్శ ఉండేది గాదు. చీమలు బాకినట్లు అట్లా అంటే కుర్చీలో కూర్చొని వేలాడేసుకొని కాలు ఇట్లా కింద ఆనకుండా వేలాడేసుకొని కూర్చుంటే అలా ఉండేదన్నమాట. అసలిప్పుడు అది లేనే లేదు. నేనెక్కడైనా ఇట్లా కాలు కింద ఆనకపోయినా వేలాడేసుకొని కూర్చున్నా, ఒక చూసుకుంటా. నన్ను నేను చెక్ చేసుకుంటా. ఒక పావుగంట, అరగంట చూసుకుంటున్నా గానీ, ఆ తిమ్మిర్లేమి లేవసలు. చాలా చక్కగా క్యూర్ అయింది అది గూడాను. మళ్ళీ నాకు మేము 3 నెలలు బెడ్‌లో ఉండడం వల్ల నేను సన్ రైజ్ అవన్నీ ఏం చూడకపోవడం వల్ల నాకు బి12 డి విటమిన్ లోపం వచ్చింది. నాకేంటంటే ఈ అరచేతులు ఇక్కడి నుంచి ఇవి మొత్తం తిమ్మిర్లు. రాత్రి పూట సడెన్‌గా ఆ తిమ్మిర్లకు మెలకువ వచ్చేసేది. మెలకువ వచ్చి భయపడిపోయేదాన్ని. నన్ను నేను చెక్ చేసుకోవడానికి గబగబా వెళ్లి మగ్గులో నీళ్లు తీసుకొని ఇట్లా పట్టుకొని చూసుకునేదాన్ని. నాకేమన్నా పెరాలిసిస్ వస్తుందా ఏంటి? ఆ భయం అన్నమాట మనసులో. ఆ భయంతో అలా చూసుకునేదాన్ననమాట. కానీ తర్వాత చెక్ చేసుకుంటే కాదు, ఇది ఏదో మామూలు తిమ్మిర్లేను అని మళ్ళీ నాకు నేను ఇది చేసుకొని అసలు నిద్రపోయేదాన్ని గాదు. అంత భయమేసేది. కానీ యోగాలో జాయిన్ అయ్యాక ఇప్పుడు నాకు ఆ తిమ్మిర్లు గాని ఏమీ లేవు. చాలా 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 ఉపయోగపడింది నాకు ఈ యోగాలో జాయిన్ అవ్వడం వల్ల. నేను ఫస్టు నన్ను బలవంతంగా జాయిన్ చేసినందుకు మా హస్బెండ్‌కి, ఆయనకి పాదాభివందనాలు చెప్తున్నాను. తర్వాత గురువు గారు చాలా బాగా యోగా క్లాసెస్ చెప్తున్నారు. నేను ఎంతో గురువుల దగ్గర నేను మన పెద్ద పెద్ద సిద్ధ గురువుల దగ్గర మంత్రం తీసుకున్నానండి. ఎవరి దగ్గర నేను ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వడం అనేది నేను ఏ గురువు గారు ఉపదేశించలేదు గానీ, మీరు యోగం ఉండాలి. ఏదైనా మనకి రావాలి అంటే మనకొక యోగం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇది నా యొక్క అనుభవం. మీ ద్వారా ఈ చక్రాలు ఎలా యాక్టివేట్ అయితాయి అనేది మీరు నేర్పించారు ఇది. మీ మీరిచ్చిన సాధన ద్వారా మేము నేర్చుకున్నాము. మీరు నిజంగా మా పూర్వజన్మ సుకృతం మీలాంటి గురువు దొరకడం. అది. నేను అనుకుంటాను. ఓహ్! మనం ఇంత అక్కడి నుంచి మనం గురువుల నుంచి మంత్రం పొందాము. చాలా మంత్రాలు పొందా నేను. కానీ ఇప్పుడు నాకు యోగం వచ్చింది. ఇవన్నీ నేర్చుకోవడానికి మీలాంటి గురువు మాకు దొరికారు అని. చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు మీకు. మీలాంటి గురువుగారు దొరకడం మా అదృష్టం ఒక రకంగా.
నేను నా లైఫ్ లాంగ్ ఇందులో ఉండాలనుకుంటున్నాను. ఈ యోగా క్లాస్ లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. యా థ్యాంక్ యూ మ్యామ్. కాత్యాయని దేవి మేడం, మంచి అమ్మవారు Yes. పేరు పెట్టుకున్నారు. మీ స్వరూపం కూడా మంచి పుష్కలంగా బాగా కనపడుతున్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంచి పెద్ద గొప్ప విషయం అండి. 1 month లో మీరు ఇచ్చిన ఒక బెనిఫిట్స్ వాట్ ఎవర్ యు హావ్ గెయిన్డ్ అనేది ఒకటి కాదు మేడం. ఫస్ట్ థింగ్ మీ డిసిప్లిన్ అనేది ఆఫ్ 4:30కి లేస్తున్నారన్న ఒక మంచి డిసిప్లిన్. సెకండ్, మీ హెల్త్ విషయంగా ఎన్నో మంచి మంచి బెనిఫిట్స్ అంతే పొందేశారు మీరు. ఐ థింక్ మీకు సార్ చెప్పినట్టు మీకు మంచి టైం అనేది ఆ యోగాలో జాయిన్ అవ్వడానికి టైం వచ్చింది కాబట్టి మీరు జాయిన్ అయ్యారు. మీ సార్‌కి చాలా థాంక్స్, మన గురువు గారికి కూడా. బట్ గ్రేట్ అండి. ఇట్ వాస్ రియల్లీ అంటున్నాను. 1 మంత్‌లో యూ హావ్ రీప్డ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. నాట్ 1 బట్ మెనీ. కంటిన్యూ చేయండి మ్యామ్. డెఫినెట్‌లీ యూ నో మీకు కంటిన్యూయస్‌గా మీకు హెల్త్ అనేది మీ చేతిలో ఉంటుందండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సెషన్. అండ్ నెక్స్ట్ వి విల్ రిక్వెస్ట్ దత్తాత్రేయులు గారు. దత్తాత్రేయులు నాయుడు గారు. నమస్కారం అండి గురువు గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ శరణ్ గారు. నేను నా పేరు దత్తాత్రేయ నాయుడు అండి. నేను తిరుపతి దగ్గర ఒక విలేజ్ లో ఉంటున్నాను. మా అమ్మాయి యుఎస్ లో ఉంటుంది. ఆ అమ్మాయి గ్రేట్ పర్సుయేషన్ ద్వారా అక్టోబర్ 1st week లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ మంత్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. ఈ చెయ్యి ఫోన్ ఇలా పెట్టుకోలేకుండా ఉంటే అది ఎప్పుడు పోయిందో పోయింది అది. కానీ సెకండ్ మంత్ నవంబర్ లో నా ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ అండి. దానికోసం ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతాను. పాతకాలంలో ఒక రాజుగారు ఉండేవారట. రాజుగారికి కంటి జబ్బు ఏదో వస్తే ఒక మాంక్ వచ్చి ఆయనకు సలహా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నువ్వు గ్రీన్ మాత్రమే చూడు అని చెప్పారంట. సరే ఆయన వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెల తర్వాత వచ్చారంట. నెల తర్వాత వస్తే ఏం జరిగిందంటే, మొత్తం కోట లోపలంతా గోడలంతా గ్రీన్ పూసేస్తున్నారు. ఈయన 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 రాజుగారి దగ్గరికి వెళ్ళబోతే, మీకు కూడా పెయింట్ పూస్తాం అని చెప్పి అందరికి పెయింట్లు పూయడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ మాంక్ వచ్చి చెప్పారంట, మీరు ఎందుకు ఇలా చేస్తారంటే, మీరు నన్ను గ్రీన్ చూడమన్నారు కదా అన్నారంట. మరి ఇంత 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 ప్రయత్నం ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు, గ్రీన్ స్పెక్స్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అన్నారంట. అంటే ఏంటది, నా భాషలో అది నారికేళ పాకం. కానీ మా గురువు గారు ఈ జ్యోతి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం కూడా ద్రాక్షాపాకం. 90% ద్రాక్షాపాకం. 10% ఏమన్నా ఉంటే కదవి పాకం ఉండొచ్చు. అదొకటి చెప్పదలుచుకున్నాను. ఆ గురువు గారిలాగే కాకుండా మా గురువు గారు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా డీటెయిల్డ్ గా నెరేటివ్ గా చెప్పిస్తారు. అది ప్రతి ఒక్కరు బెనిఫిట్ తీసుకునేలాగా ఆయన తపన పడుతుంటారు. అది తర్వాత నేను దాదాపుగా 10 ఏళ్ళ నుంచి ఈ మన యోగా ప్రాణాయామ చేస్తూనే ఉన్నాను. కానీ నేను నేర్చుకున్నదని చెప్తున్నాను. నాకు నేర్పించిందని కాదు, నేను నేర్చుకున్న విధానాన్ని ఇదే అనుకుని నేను ప్రతిసారి ముందు ప్రాణాయామం చేసి తర్వాత ఆసనాలు వేసేవాడిని. కానీ గురువు గారు చెప్పిన తర్వాత అదే మన 8 principles కింద యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ 3 రోజులు, లాస్ట్ మంత్ 3 రోజులు మన హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం 3 రోజులు నేను కూర్చుని ఆ టైంలో చక్కగా కూర్చుని కొన్ని ఆసనాలు వేసుకుని తర్వాత ధ్యానం మొదలుపెట్టి ఓంకారం మొదలు పెట్టాను. ఆ ఓంకారం మొదలు పెడితే దాదాపుగా 108 సార్లు చేయమన్నారు కదా. చేస్తూ 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 ఉండగా నాకు జరిగిన యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చెవులు ఆడుతున్నాయండి. అంటే ఆ వైబ్రేషన్ అంటే అసలు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఆ చెవులు ఆ రెండు సన్నగా అనమాట. ఆ ఫీల్ తెలుస్తోంది నాకు. దాని తర్వాత ఏమైందంటే, ఎంతసేపు అలా ఉన్నా నాకు తెలియదు. తర్వాత శవాసనం వెళ్ళిన తర్వాత నేను బయట వచ్చాను. 3 రోజులు అనుభూతి కలిగింది నాకు. దాని తర్వాత 2 రోజులు మాత్రమే మన క్లాస్ తో పాటు చేసినప్పుడు కొద్దిగా నాకు ఫీలింగ్ వచ్చింది. నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా నా లైఫ్ లో. కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను.
అది నాకు తెలిసి ఆ ధ్యానంలోకి ఇంకొక మాట ఏంటంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి వెళ్తుంటాం, గుళ్ళకి వెళ్తుంటాం, అక్కర్లేదు సారీ. దాని బదులుగా భగవంతుడినే మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు ధ్యానాన్ని పాటించండి అని చెప్పారు. నేను అనుకోవడం, నేనైతే నా ఫీలింగ్ అయితే మాత్రం ఆ 3 రోజులు ఖచ్చితంగా నేను ఆ దైవ సన్నిధిలోకి నా దైవం నాలోకి వచ్చినట్టే నేను భావిస్తున్నాను గురుగారు. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి, నమస్కారం. తర్వాత సాధకులు ఒక చిన్న విషయం ఏంటంటే, చాలా బాగా మాట్లాడారు సార్ దత్తాత్రేయ రెడ్డి గారు, చాలా బాగా మాట్లాడారు. మరొక విషయం ఏంటంటే, మనకు సుమారు ఒక 20 మంది వరకు సాధకులు ఉన్నారు మన యోగ సాధకులు మాట్లాడేవాళ్ళు. అంచేత ముఖ్యంగా మీ పేరు, మీ ఊరు, మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఎవరో ఒక్కరు మనల్ని మంచి మార్గంలోకి పెట్టడానికి మనకి గైడెన్స్ ఇచ్చారు కదా. ఆ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఎవరు మనల్ని ఇందులో ప్రవేశపెట్టడానికి సహకరించారు అనేది ఒకటి. యోగా ముందు మీ పరిస్థితి ఏంటి, యోగా తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఇంచుమించులో ఒక 2 నిమిషాల్లోనే పూర్తయ్యేలాగా, మహా అయితే 3 నిమిషాలు, ఇంకా బాగా చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు 4 నిమిషాలు, అలాగ మనం తీసుకుని వీలైనంత వరకు తక్కువ టైంలో ఎక్కువ విషయాల్ని చెప్పడానికి ట్రై చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఓకే అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ నాయుడు గారు, బాగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ మిస్టర్ సురేష్, రంగ సురేష్ గారు, రిక్వెస్ట్ టు కైండ్లీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. నమస్తే గురుగారు, గుడ్ ఈవినింగ్. నమస్తే మహారాణి మేడం అండ్ యోగాభిలాషులందరికీ నమస్కారం అండి. సో నాది ఒక మొనాటనస్ ఫ్లో నడుస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. మనం జనరల్గా ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ నెలలో మనం ఏం చేశాము అనేది ఒక్కసారి చూసుకొని ఈ గ్రూప్లో నేను షేర్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో అలా చూస్తే మనకి నవంబర్ మంత్ వచ్చేసరికి గురుగారు చాలా స్పెషల్ మంత్ గురుగారు. మనము ఈ నెలలో మన యోగాభిలాషుల ఆత్మీయ సమ్మేళనం అనేది చేసుకోవడం జరిగింది. మహారాణి మేడం గారు మ్యాక్సిమం చెప్పేశారు యాక్చువల్గా. బట్ అందులో నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, మనం మేబీ మీడియాని పిలవలేదు కానీ అది ఒక రికార్డ్ అని చెప్పచ్చండి. ఏంటంటే 60+ ఇయర్స్ వాళ్ళని మనం స్పెసిఫిక్గా వాళ్ళని సన్మానించుకున్నాము. అలాగే వాళ్ళందరూ కలిసి దాదాపు 12 మంది, ఇన్ఫాక్ట్ మనకి చాలా మంది పేర్లు ఇచ్చారు చేస్తామని చెప్పి, బట్ 12 మంది సూర్య నమస్కారాలు మిట్ట మధ్యాహ్నం 1 గంటకు చేశారండి ఎండలో. సో అది నిజంగా వాళ్ళందరినీ ఆ రోజు మనం సన్మానించుకున్నాం కానీ అది తక్కువ అని చెప్పచ్చు, అంత బాగా చేశారు వాళ్ళందరూ. 3 rounds ఆఫ్ సూర్య నమస్కారాలు చేశారు, అట్లానే చైర్ నమస్కారాలు కూడా చేశారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రికార్డ్ అండి. అంటే మనం మీడియాలోకి వెళ్ళలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు. నెక్స్ట్ వచ్చేసరికి గురువు గారు మనకి క్లాస్లో చెప్పే ఆసనాలు కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ ఆసనాస్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా ఎవరికైతే, అంటే అది కూడా రెస్ట్రిక్టెడ్ నెంబర్ కాబట్టి తక్కువ మందిని మనం పిలుచుకొని చేయించాము, వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేశారు. సో జనరల్గా ఏంటంటే అందరికీ సూర్య నమస్కారాలు తెలుసు, చాలా మందికి చంద్ర నమస్కారాల గురించి తెలియదు. సో అలాంటిది మనం ఆ చంద్ర నమస్కారాలు కూడా చాలా పర్ఫెక్షన్ తోటి ఆ రోజు ప్రదర్శించడం అనేది జరిగింది. సో చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం రెగ్యులర్ క్లాసెస్ వస్తే మన గురువు గారు మనకి ఒక పద్ధతి ప్రకారంగా క్లాస్ అనేది నడిపించడం అనేది జరుగుతుందండి. అయితే ఈ మధ్యలో ఇందాక గురువు గారు చెప్పారు, నేను మిస్ అయ్యాను. నా పేరు రంగ సురేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను జాయిన్ చేసింది మా బ్రదర్ రంగ సుకుమార్, ఇందాక మాట్లాడారు, ఆయనే జాయిన్ చేశారు. సో నేను జాయిన్ అయ్యి దాదాపు ఒక ఇంచుమించు 17 months అవుతుందండి యోగాలో. ఓకే, సో నేను జాయిన్ అయినప్పుడు నాకు బాగా రైట్ హ్యాండ్ షోల్డర్ బాగా పెయిన్గా ఉండేది. బట్ విత్ ఇన్ ఏ మంత్, అంటే మేము జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం కంప్యూటర్ మీద వర్క్ చేస్తుంటాము, అది ఒక రకంగా డైలీ ప్రాక్టీస్ అవడంతో రెగ్యులర్ పెయిన్ వస్తూ ఉండేది.
కానీ ఇప్పుడు హ్యాపీగా ఎప్పుడు వచ్చినా అని ఈ యోగా ప్రాక్టీస్ తోటి ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది లేదండి. వచ్చినా అని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఎందుకంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి. సో మనకి ఈ క్లాస్లోకి వచ్చేసరికి గురువు గారు ఒక పద్ధతిగా నడిపిస్తూ ఉంటారండి. పద్ధతిగా నడిపించడం అంటే క్లాసు ఎప్పుడైతే మొదలు పెట్టారో క్లాస్లోకి వచ్చేసరికి ఫస్ట్ గురువు గారు చేసేది ఒక 10 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజ్, సో దట్ బాడీ అంతా రెడీ అవుతుంది ఆసనాలు వేయడానికి. సో దాని తర్వాత స్టాండింగ్ ఆసనాస్ వేస్తుంటారు. అలాగే దాని తర్వాత సూర్య నమస్కారాలు చేయించడం అనేది జరుగుతుంది. తర్వాత సిట్టింగ్ పోస్టర్ కానీ లేదా అలాగే లేయింగ్ డౌన్ అంటే పడుకొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో బోర్లా కానివ్వండి, నిలువుగా కానివ్వండి, పడుకొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేయించి తర్వాత ప్రాణాయామాలు చేయించి సంకల్పం ప్రార్థనతోటి క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటిల్లో కూడా ప్రతి మంత్ ఇందాక చెప్పినట్టు ఇది యోగా క్లాస్ మాత్రమే కాదండి, ఇది యోగా థెరపీ క్లాస్. సో ఈ యోగా థెరపీ కూడా గురువు గారు చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఫస్ట్ మన బాడీని రెడీ చేస్తారు. సూర్య నమస్కారాలు ఎట్ ఏ టైం చేయలేం కాబట్టి ఏం చేస్తుంటారంటే మన బాడీని రెడీ చేస్తారు ఒక 3-4 డేస్. సో దాంట్లో కూడా మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది కింద కూర్చోగలరు, కొంతమంది కూర్చోలేకపోవచ్చు. చైర్ అయితే చాలా మందికి కన్వీనియంట్ గా ఉంటుంది, కొంతమందికి మోకాళ్ళ నొప్పులతో జాయిన్ అవుతుంటారు, బ్యాక్ పెయిన్ తో జాయిన్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం ఫస్ట్ గురువు గారు చేసే ప్రక్రియ ఏంటంటే చైర్ సూర్య నమస్కారాలు అనేది చైర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసనాలు అనేవి ఎలా చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. అలాగే ఆ చైర్ లో కూడా గురువు గారు స్పెసిఫిక్ గా రీసెర్చ్ చేసి మనకి వేయించే ఆసనాలు అనమాట, చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేయగలిగే ఆసనాలన్నీ చేయిస్తూ ఉంటారు. సో దాంతో పాటు కంటిన్యూ చేస్తూ మనకి చైర్ లో సూర్య నమస్కారాలు చేయడం ఎలా అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. సో దాంతో పాటు క్రమంగా ఫస్ట్ మోకాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు, సో దట్ మనం నిల్చోవడానికి మనకి ఈజీ అవుతుంది. అంటే ఈ మోకాళ్ళు ఎవరికైతే నొప్పులు ఉన్నాయో ఆ గుజ్జు మళ్ళా ఎలా రావాలి అనేది గురువు గారు చాలా క్లియర్ గా అండర్స్టాండింగ్ ఉంది. అది ఆటోమేటిక్ గా మనతో చేయించడం అనేది జరుగుతుంది. సో నీ పెయిన్ రిలేటెడ్ గా ఫస్ట్ చేయిస్తారు. ఆ నీ తర్వాత ఎక్కువ మంది బాధపడేది బ్యాక్ పెయిన్ తోటి. సో నీ పెయిన్ తర్వాత మళ్ళీ ఒక పద్ధతి అనమాట, కింద నుంచి పైకి వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదాలు, తర్వాత నీ, తర్వాత బ్యాక్ పెయిన్, దాని తర్వాత సయాటికా పెయిన్, దాని తర్వాత థైరాయిడ్, థైరాయిడ్ తర్వాత ఎక్స్క్యూజ్ మీ డయాబెటీస్, డయాబెటీస్ తర్వాత ఇక్కడికి దాని వాటితో పాటు మళ్ళీ కంటి ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్రెయిన్ కి సంబంధించి ఫిట్స్ రిలేటెడ్ గా మనకి ఫేస్ యోగా, బ్రెయిన్ యోగా అనేది కూడా చేయించడం జరుగుతుంది. సో ఇంచుమించు గురువు గారు మన బాడీలో ఏ పార్ట్స్ అయితే ఫ్రమ్ హెయిర్ టు టో, సో హెయిర్ నేను చెప్పాల, యాక్చువల్ గా హెయిర్ ఏంటంటే మత్స్యాసనం అని చెప్పేసి ఒకటి చేయిస్తారు, అది హెయిర్ కి చాలా మంచిది. సో బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఏ పార్ట్కైనా జరగాలి అంటే దానికి సంబంధించిన ఎన్ని ఆసనాలు అయితే ఉన్నాయో ప్రతి ఆసనం గురువు గారు చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఇక్కడ గురువు గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు చేయించిన ఆసనం మళ్ళా ఎప్పుడు చేయిస్తూనే ఉంటారు, కాకపోతే ఎప్పుడు కొత్త తీసుకొచ్చి చేయిస్తారో తెలియదు. సో మన క్లాస్ ఏంటంటే ప్రతిరోజు కొత్త క్లాస్ ఏనండి. సో నిన్న చేసాం కదా రేపు ప్రాక్టీస్ చేద్దాంలే అనుకుంటాం కుదరదు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు క్లాస్ కొత్తదనంతో నడుస్తూ ఉంటుంది. సో ఇవి కాక ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఈ మంత్ లో మనం నేర్చుకున్నది మన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయే ఉంది, షీఈస్ హ్యావింగ్ పీసీఓఎస్ ప్రాబ్లం. సో ఆ రిలేటెడ్ కూడా గురువు గారు క్లాస్ అనేది స్పెషల్ గా తీసుకోవడం, వాటి రిలేటెడ్ ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేయించడం. సో ఇలాగా వీటితో పాటు మనకి ఇందాక దత్తాత్రేయులు గారు చెప్పారు అష్టాంగ యోగం 8 సాధనాలు, యమ, నియమ, ఆసన, ఇవన్నీ 8 ఉన్నాయి. సో ఈ 8 ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఆ ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో అందులో మళ్ళీ ముద్ర ప్రాణాయామాలు అని చెప్పేసి ఆ రిలేటెడ్ ముద్రా ప్రాణాయామాలు కూడా చేయిస్తూ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మనం నవంబర్ మంత్ ఈ రోజుతోటి ఆఖరు ఏది కార్తీక మాసం. సో ఈ కార్తీక మాసం అనేసరికి లేడీస్ అని కాదు ఎవరైనా అని భక్తితో ఉండి కొంచెం పొద్దున్నే లేచి ఇవన్నీ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి యాబ్సెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ భక్తిలో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతామో నాకైతే తెలియదు, కానీ మన గురువు గారు మనతో చేయించే ఆసనాలు కానివ్వండి, మనం చేసే ప్రాణాయామాలు అయితే ఉన్నాయో ఈ ప్రాణాయామాల్లో కూడా గురువు గారు మనకి ప్రణవనాథ ప్రాణాయామం అని చెప్పేసి
108 సార్లు ఆసనాలు వేస్తూ 108 సార్లు ఓంకారం అనేది చెప్పిస్తూ చేయించడం అనేది ఒక మెగా ఈవెంట్ లాగా చెప్పుకోవచ్చండి. అంత ఎక్సలెంట్ గా ఉంటుంది గురువు గారు చేయించే ప్రాణాయామం. సో ఇలాగా మనం అయ్యో పూజ చేసుకోలేదే కాదు, దేవుణ్ణే మన దగ్గరికి తీసుకొస్తారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా దేవుణ్ణే మన దగ్గరికి తీసుకొచ్చే ప్రక్రియలు చేయిస్తూ ఉంటారు గురువు గారు. సో అలాంటి క్లాసులో కొత్త వారు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే అదృష్టంగా భావించి హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెఫినెట్ గా 3 months నాకు అయ్యో నేను ఏదో టాబ్లెట్ వేసుకుని తగ్గింది అన్నట్టుగా కాకుండా పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలనేది ఆలోచించుకొని 3 months మిస్ కాకుండా డైలీ అటెండ్ అవ్వండి. హ్యాపీగా యోగా చేసుకోండి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి చేయిస్తూ ఉండండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ధన్యవాదాలు సురేష్ గారు. చాలా చక్కగా క్లాసుల్లో ఏం జరుగుతాయన్నది మొత్తం చక్కగా వివరించారు మీకు. ధన్యవాదాలు. ఎస్ సార్. సురేష్ గారు ఏంటంటే అండి మనకు పిక్చర్ చూపించేశారు. ఇంకా కొత్త వాళ్ళకి అసలు మొత్తం ఎవరెవరు కొత్తగా ఉన్న వాళ్ళకి మంచి అవేర్నెస్, ద ఎంటైర్ క్లాస్ ఎలా ఉంటుంది అన్న దానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఐ మీన్ అలా ఉంటుంది క్లాస్. సో థ్యాంక్స్ సురేష్ గారు. అండ్ నెక్స్ట్ వి విల్ రిక్వెస్ట్ లక్ష్మీ దుర్గాదేవి గారు. మేడం గారు మీ అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ. ఓకే. గురువు గారికి పాదాభివందనాలండి. నా తోటి ఆరోగ్యాభిలాషులకి అందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మీ దుర్గాదేవి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ యోగాలో జాయిన్ అయ్యి 4 months అయిందండి. లాస్ట్ ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. నాకు యాక్చువల్గా ఎందుకు జాయిన్ అయ్యానంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ లోయర్ బ్యాక్ పెయిన్, సయాటికా ప్రాబ్లం వల్ల జాయిన్ అయ్యాను. కానీ అది ఎందుకు జాయిన్ అయ్యానంటే ఫస్ట్ దీని గురించి ఫిజియోథెరపీ చేయించుకున్న, ఎక్సర్సైజ్లు చేశాను, ఎన్నో చేశా. కానీ దానివల్ల ఉపయోగం లేకపోయింది. మా అపార్ట్మెంట్లోనే ఇంకొక ఆయన కూడా ఇలా యోగాలో జాయిన్ అయ్యి ఆయనకి బ్యాక్ పెయిన్ తగ్గింది అని చెప్పారు నాకు. అలా చెప్పిన తర్వాత సరే నేనెందుకు జాయిన్ అవ్వకూడదు, నేనెందుకు అట్లా బెనిఫిట్ పొందకూడదన్న అవేర్నెస్ తోటి నా అంతటగా నేనే జాయిన్ అయిపోయాను ఫస్ట్. జాయిన్ అయిన తర్వాత దానికి వితిన్ 1 month లోనే నాకు రిజల్ట్ కనిపించిందండి. ఫిజియోథెరపీకిలోను ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా ఎక్కడ తగ్గనిది ఈ 1 month లోనే నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం కానీ లేకుంటే సయాటికా కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గింది. అక్కడికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటారు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, మీరే చూసుకోవాలమ్మా, మీరు ఎక్సర్సైజ్లు చేసుకోవాలి, అవి చేయాలి ఇవి చేయాలని అన్నారు. కానీ నాకు రిజల్ట్ కనిపించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ నేను యోగాలో జాయిన్ అవుతా ఫస్ట్ 1 month లోనే ఇవన్నీ తగ్గిపోయాయి. ఆ స్పాండిలైటిస్ వల్ల నాకు లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ పెయిన్ అన్నీ వచ్చాయి. అది ఏంటి స్పాండిలైటిస్ వల్ల వస్తుందా లేకుంటే హార్ట్ ప్రాబ్లమా ఏంటి అనేది అస్సలు అర్థమయ్యేది కాదు నాకు. చాలా సఫర్ అయ్యాను దాని గురించి. కానీ వితిన్ 1 month లోనే నేను దానివల్ల యోగాలో జాయిన్ అయ్యాక వితిన్ 1 month లోనే నాకు రిజల్ట్ కనిపించింది. చాలా త్వరగా తగ్గిపోయింది అనుకోవాలి. ఇంకా చాలా రోజుల నుంచి సఫర్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం నాకేంటంటే నాకెప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది. 400 ఉంది ఫస్ట్ చూసుకునేటప్పుడు. 400 ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా. కానీ ఎంత మెడిసిన్ వాడినా దాదాపు 4 years నుంచి వాడుతున్నా మెడిసిన్. కానీ దానివల్ల ఎప్పుడు చూసినా కూడా ఎంత మెడిసిన్ వాడినా 200, 250 మధ్యలో అట్లా వస్తుండేది. కానీ లాస్ట్ మంత్ ఎందుకో ఒకసారి 3 days బ్యాక్ ఒకసారి చేయించుకుందాము ఎందుకైనా మంచిదని చెప్పేసి అని చేయించుకుంటే నిజంగానండి బిలో 100 వచ్చిందండి అది రీడింగ్. అబ్బా! నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు రాలేదు అసలు ఇంతవరకు ఎన్ని సార్లు చేయించుకున్నా కూడా 200-250 అట్లా ఉండేది. దానికోసం వాకింగ్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. కానీ దేనివల్ల నాకు రిజల్ట్ కనిపించలేదు. ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత నాకే చాలా షాక్ అనిపించింది. అసలు ఏంటి బిలో 100 రావడం అనిపించింది నాకు అసలు ఫస్ట్. అదంతా కూడా ఈ యోగా వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. అందులో వెయిటింగ్ కూడా ఈ 4 months లో 4 kilos వెయిట్ కూడా లాస్ అయ్యాను నేను.
ఆరోగ్యం అసలు నేను అనుకోలేదు వెయిట్ లాస్ అవుతానని కూడా అనుకోలేదు. అలాంటిది వెయిట్ లాస్ కూడా 4 కిలోస్ తగ్గిపోయాను. ఇక మా అమ్మాయి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అమ్మ నీకింత రిజల్ట్ ఎంత బాగా అనిపించిందనేసి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ గురువుగారికి చెప్పమ్మా నువ్వు ఇట్లా అయ్యిందని చెప్పి అని చెప్పారు వాళ్ళు కూడాను. ఇన్ని బెనిఫిట్స్ అన్నీ ఇవన్నీ కూడా మన గురువుగారి వల్లనే ఇవన్నీ నాకు సాధ్యమయ్యాయి అని నాకు గట్టి నమ్మకం అన్నమాట ఇంకది. దేనిలోనూ ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎక్సర్‌సైజ్‌లు చేసినా, వాకింగ్ చేసినా పాసిబుల్ కానిటువంటివన్నీ కూడా నాకు ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత చాలా బెస్ట్‌గా అనిపించింది. అండ్ అంతేకాకుండా మనకి మన బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనకు తెలీదు అవి ఏంటి అనేది. కానీ అవి తెలుసుకోవాలి అనంటే మనం టెస్టులు చేపించుకుంటే తెలుస్తది. టెస్టులు చేయించుకునేదాకా ఉండే కంటే, ఈ యోగాలో జాయిన్ అయ్యి, మనం ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చేసుకుంటే మంచిదనిపిస్తుంది. ఇప్పుడు నాకు 60 కానీ ఈ ఏజ్‌లో మాకొచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న జనరేషన్‌లో 40లోనే వచ్చేస్తున్నాయి. మేము చూస్తున్నాం గదా! అందరూ ఆంటీ మీరింత యాక్టివ్‌గా ఎలా ఉంటున్నారు ఆంటీ అని అడుగుతారు నన్నందరూ. ఏంటమ్మా ఏంటి యాక్టివ్ ఏముంది మీరు గూడా ఉన్నారు గదా! అంటే లేదంటే మీ ఏజ్ వచ్చేటప్పటికి మేము ఎట్లా ఉంటామో మాకు ఊహించుకోవడానికి కూడా చేత కావట్లేదని అడుగుతారు. నేనన్నా మన మనసులోనే ఉంటదమ్మా మనం ఎట్లా ఉండాలి అనేది. నేనిట్లా యోగాలో జాయిన్ అయ్యాను. మీరు కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకే అర్థమవుతుందని కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు. నాకు ఫస్ట్ నుంచి కొంచెం యాక్టివ్‌గా అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం అలవాటు. సో, అట్లాగనమాట. ఇదంతా కూడా మన గురువుగారి వల్లనే నాకు ఇంత ఆరోగ్యంగా మళ్ళీ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయింది. బిఫోర్ యోగా రిపోర్ట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ యోగా రిపోర్ట్స్ నేను సార్‌కి మన గురువుగారికి షేర్ చేశాను నేను. గురువుగారు చూసుంటారు బహుశా. అది ఎట్లా ఉందని. ఆయన నోటితో ఆయన చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి దాంట్లోను. అది. గురువుగారు మీ వల్లనే మాకు ఇంతటి ఆరోగ్యం మాకు లభించిందండి. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మీకైతే. అండి లక్ష్మీదుర్గ గారు రిపోర్ట్స్ పంపించారండి. అవి ఆ! నిజానికి చాలా మంచి రిజల్ట్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దీనికంతా కారణం ఏంటంటే, నేను చెప్పడం మామూలుగా అందరికీ ఒకలాగే చెప్తాం. ఒక క్లాసులో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి అందరికీ ఒకలా బోధించినా, కొంతమందికి ఏ గ్రేడ్ వస్తది, కొంతమందికి బి గ్రేడ్ వస్తది, కొంతమంది సి గ్రేడ్ వస్తది. ఉపాధ్యాయుడు ఒక్కడే అయినప్పటికీ. అంటే వాళ్ళకి తీసుకునే శ్రద్ధను బట్టి కూడా అది ఉంటది. చేత వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటది. వాళ్ళు శ్రద్ధగా చేస్తే తొందరగా తగ్గిపోతది ఆ ప్రాబ్లం. బహుశా లక్ష్మీదుర్గ గారు డిసిప్లిన్‌గా అంత చక్కగా చేశారు కాబట్టే, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి 400 కౌంట్ ఉన్న కొలెస్ట్రాల్ ఇవాళ 100 బిలోకి డౌన్ అయ్యాయంటే నిజంగా చాలా గ్రేట్. చాలా కష్టపడ్డారు. మనం చేయడం అయితే అందరికీ కూడా ప్రాణాయామాల వల్ల కొలెస్ట్రాల్ డౌన్ అయిపోతాయండి. అందులో డౌట్ లేదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ గానీ, మనకి గుండెకు హాని కలిగించే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాణాయామాల్లో మనకు తెలియకుండానే మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఇది మాత్రం సత్యం. అది మనం ప్రాణాయామాలు మనం చేస్తా ఉంటాం. అది ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి తొందరగా రిజల్ట్ అనేది వస్తది. ఆ విధంగానే లక్ష్మీదుర్గ గారికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా విడిచిపెట్టకుండా మీరు యోగాని అలా కంటిన్యూ చేస్తూ మన జీవనంలో, మన జీవన భాగంలో ఒక భాగం చేసుకుంటూ యోగాని అలా చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల తప్పకుండా. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ రావు. తప్పకుండా గురుగారు. మీలాంటి గురుగారు మాకు దొరకడమే మా అదృష్టం అనుకోవాలండి ఇది. నిజంగా మేము చేసుకున్న ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం వల్లనే మేము మీకు శిష్యులుగా చేరాము. మీకు మా గురువుగారుగా మాకు దొరికి మా ఆరోగ్యాన్ని అంతా చేస్తున్నారు. నేనిప్పుడు ఇది ఎట్లైనా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యానండి. ఈ రిజల్ట్ అసలు నిజంగా షాకింగ్ మా గురువుగారు నాకైతే. మీ దయ వల్ల నిజంగా అసలెప్పుడు ఇంత బిలో 100 అనేది నాకు రాలేదు. అసలది చూడగానే నాకే కళ్ళెంబట నీళ్ళు గూడా వచ్చేస్తాయి. అంత ఇదనిపించిందండి. ఖచ్చితంగా ధన్యవాదాలు వస్తది. గురూజీ. బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్ అవుతాయండి. చాలా బాగుంటది. అదే అండి. చాలా బాగా ధన్యవాదాలు మాట్లాడారు. గురూజీ. ధన్యవాదాలు ధన్యవాదాలు. గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ మేడం. 4 months లో 4 kgs తగ్గడం ఎక్సలెంట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ దీప్తి గారు, దాని తర్వాత కేవి లక్ష్మి గారు ఆల్సో రెడీగా ఉండండి. దీప్తి గారు, యూ హావ్ రిక్వెస్టెడ్ ఛాన్స్ ఇమ్మని ఒక రిక్వెస్ట్ చేశారు మీరు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని ఐ మీన్ యాజ్ స్వీట్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి.
దీప్తి గారు. మేడం లక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మ్యామ్. సారీ అండి. నో ప్రాబ్లం. దీప్తి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ good ఈవినింగ్ గురూజీ. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వీడియో అడిగా వీడియో క్లియర్ గా లేదా గురూజీ? వీడియో ఓకే, గుడ్ ఈవినింగ్ గురూజీ. గట్టిగా చెప్పండి. నిలువుగా ఉన్నది వీడియోలో, ఇలా అడ్డిగా వచ్చింది. సరే, ఓకే ఓకే, రైట్, బాగుంది. Good evening, one and all. Namaste, Guruji. I am Deepthi. I am working woman. I am AP Government Gazetted Officer. నేను జాయిన్ అయ్యి ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. 4 months కంప్లీట్ అయింది నేను జాయిన్ అయ్యి. నన్ను సుధా మా సూపర్వైజర్ పరిచయం చేశారు. నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. యోగాలో జాయిన్ అయినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నాను. నాకు స్మాల్ కిడ్స్ 2 ఉన్నారు. కిడ్స్ ని ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, ఆఫీస్ లో సెవరల్ డ్యూటీస్ ఉంటాయి నాకు. అవన్నీ కూడా స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. నా 8 పాయింట్స్ గురించి నేను ఈ రోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పొందిన బెనిఫిట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మీ అందరి ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఏమేమి బెనిఫిట్స్ పొందానో అవన్నీ ఒకసారి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. యోగా ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ but also mental peace and devotional stress. I got many benefits. Daddy, just a minute, sorry. దీప్తి గారు, యు ఆర్ అనేబుల్ టు డూ అండి. మీ బ్యాక్ సైడ్ లైట్స్ ఆపేస్తే బాగుంటదేమో దీప్తి గారు. దీప్తి గారు, మీ బ్యాక్ సైడ్ లైట్స్ స్టాప్ చేసేస్తే బాగుంటది. దీప్తి గారు కొంచెం రిక్వెస్ట్ లిటిల్ స్పీడ్ అప్ అండి. అంటే బ్యాక్ లైట్స్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి అమ్మ, పర్లేదు. కొద్దిగా వెనక్కి జరిగి కూర్చొని క్లియర్ గాని మళ్ళీ స్టార్ట్ చేయండి. Okay, sir. Sorry for the inconvenience. నేను 8 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ని నేనేమి పొందానో అవన్నీ ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను యోగా వల్ల ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా మెంటల్ పీస్ అండ్ డివోషనల్ స్ట్రెంగ్త్ కూడా యోగా వల్ల నేను పొందాను. చాలా హ్యాపీగా ఉంటున్నాను ఈ 4 months నుంచి. ఈ 4 months నుంచి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మా వర్క్ ప్లేస్ లో ఎలా ఉంటున్నానంటే, ఐఎమ్ ఎన్హాన్సింగ్ మై అటెన్షన్ ఇన్ ఎవ్రీథింగ్, స్పెండ్ ఎమోషనల్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు హైయర్ అథారిటీస్ నుంచి, పొలిటికల్ ప్రెజర్స్ నుంచి అడకత్తులో పోకచక్కలాగా నలిగిపోయినప్పుడు బ్యాలెన్స్ గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. యోగా వల్ల చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాను. అంతేకాకుండా ఏంటంటే మా డ్యూటీ యాజ్ ద పార్ట్ ఆఫ్ మై డ్యూటీ, గవర్నమెంట్ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు పొలిటికల్ ప్రెజర్స్, హైయర్ అథారిటీస్ మధ్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. చైల్డ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. అవి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి ఇస్తూ ఉంటాము. అయితే ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ఒకవేళ జరిగిపోతే పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ తరఫున చైల్డ్ మ్యారేజ్ కేసు ఫైల్ చేయొద్దంటారు. హైయర్ కలెక్టర్ గారి దగ్గర నుంచి హైయర్ అథారిటీస్ ఏమంటే కేసు ఫైల్ చేయమంటారు. మధ్యలో నలిగిపోతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ యోగా చేయటం వల్ల చాలా బ్యాలెన్స్డ్ గా ఉండి, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా ట్యాకిల్ చేసుకుంటూ చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా వాట్ ఎవర్ ఐ డూ ద వర్క్ వైల్ పే ద అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. అంటే మీటింగ్స్ అవుతూ ఉంటాయి మాకు లాంగ్ టైం.
మీటింగ్స్ లాంగ్ టైమ్ డే లాంగ్ జరిగినప్పుడు ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, స్పీచెస్ మాట్లాడటం కానీ, అప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తోటి, చాలా అటెన్షన్ తోటి, చాలా స్ట్రెంథనింగ్ గా చేయగలుగుతున్నాను. ఇది కూడా నాకు యోగా వల్ల కలిగిన బెనిఫిటే. అంతేకాకుండా ప్రొఫెషనల్ లైఫ్ ని తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి కూడా ఈ యోగా నాకు చాలా బెనిఫిట్ అయింది. అంతేకాకుండా నెక్స్ట్ యోగా వల్ల ఫిజికల్ గా తర్వాత మెంటల్ గా పీస్ రావటం, అంతేకాకుండా అన్నెసరీ థింకింగ్ లేకుండా అన్ని వ్యర్థాలన్నీ తొలగించుకోగలుగుతున్నాను. శారీరకంగా, మానసికంగా ప్యూర్ గా ఉండటానికి ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అంతేకాకుండా నా ఇమ్యూనిటీ కూడా పెరిగింది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగింది. సీజనల్ డిసీజెస్ కానీ, చిన్న చిన్న డిసీజెస్ కానీ నాకు రావట్లేదు. ఈ 4 months నుంచి చాలా హెల్దీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ ఆధ్వర్యంలో ఈ యోగా నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ a lot, Guruji. Thank you very much. Your classes are very awesome, Guruji. Thank you. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ దీప్తి గారు. నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ కేవి లక్ష్మి గారు. మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. కేవి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే అండి. నమస్తే. అడిబుల్లా మేడం. ఓకే ఓకే. నా పేరు కేవి లక్ష్మి అండి. నన్ను మాధవి గారని తను ఇంట్రడ్యూస్ చేశారు. నేను 1 year బ్యాక్ ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యానండి. 1 year వరకు ఆగి అప్పుడు చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ నేను జాయిన్ అయింది ఎందుకంటే గ్యాస్ట్రైటిస్, నెక్స్ట్ వెయిట్ లాస్ కోసం మెయిన్ గా నేను జాయిన్ అయ్యాను. ఎవ్రీ మంత్ కూడా వెయిట్ గెయిన్ అయిపోయేదాన్ని. దాని గురించి తనతో చెప్తే మాట్లాడినప్పుడు తను నాకు ఇలా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ యోగా. ఫిబ్రవరిలో నేను జాయిన్ అయ్యాను సార్. నేను వర్కింగ్ ఉమెన్. లక్కీగా గురువు గారికి దగ్గరగా ఉన్నటువంటి పిఠాపురం యూకత్పల్లి మండలం నాగులాపల్లిలో నేను గెజిటెడ్ హెడ్ మిస్ట్రెస్ గా చేస్తున్నాను. సో నాకు వర్క్ స్ట్రెస్ అయితే కనుక చాలా ఎక్కువ. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఆ వర్క్ ఇందాక మేడం చాలా వరకు షేర్ చేశారు. ఆ వర్క్ టెన్షన్ నుంచి తగ్గించుకోవడానికి నాకు యోగా చాలా ఉపయోగపడింది. మెయిన్ థింగ్ యోగా జాయిన్ అవ్వకుండా ఉండాలి అనుకుని ఎందుకు అనుకున్నానంటే రాత్రి పడుకునేటప్పటికి లేట్ అయిపోయేది, ఉదయం లేవలేకపోయేదాన్ని. పోతానేమో అని అనుకునే ఉద్దేశంతో నేను జాయిన్ కాలేదు. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత మనం అసలు ఆపిందే లేదు. 2 రోజులు 3 రోజులు కూడా నేను సెలవు తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇండియా నుంచి ఇప్పుడు యుఎస్కి వచ్చాను. ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను. యుఎస్కి వచ్చిన తర్వాత కూడా మానకుండా నేను కంటిన్యూ అవుతున్నాను. ఎందుకంటే యోగా చేయకపోతే అసలు ఏదోలా ఉంటది అనమాట డే అంతా. యోగా చేస్తేనే ఫ్లెక్సిబిలిటీ ఉంటది, స్ట్రెస్ రిలీఫ్, మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటది. తర్వాత బాడీ అంతా తేలిగ్గా ఉంటది, మన పనులు మనం చేసుకోగలుగుతాం. నేను వెయిట్ 4 kgs తగ్గానండి. ఆ 4 kgs కూడా నేను ఎలాంటి డైట్ చేయలేదు, ఎలాంటి అదర్ యాక్టివిటీస్ చేయలేదు. నార్మల్ గానే తింటూ స్వీట్స్, బేకరీ ఐటమ్స్ గురువు గారు చెప్పినట్లు అవి తగ్గించుకునే నేను నార్మల్ గా తగ్గాను. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్ కి అయితే స్ట్రెస్ బస్టర్ లేకుండా ఉంటది. తర్వాత మనకి ఏ పని చేయాలన్నా కూడా మంచి థాట్స్, మనం ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలనుకోండి, కొన్ని టైంలో మనకి ఆ టెన్షన్ వచ్చి మనం డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేం. కానీ యోగా జాయిన్ అయిన తర్వాత అవన్నీ కూడా నేను సాధించగలిగాను. కాబట్టి గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా నేను కంటిన్యూ అవుతున్నానంటే దాని మీద నేను ఎంత డెడికేటెడ్ గా ఎడిక్ట్ అయ్యాను అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన మెంబర్స్ కి ఒక రిక్వెస్ట్ అండి, చాట్ బాక్స్ లో ప్రతి వాళ్ళు ఛాన్స్ ఇవ్వమని రాస్తున్నారు. డెఫినెట్లీ అండి, వన్ ఆఫ్టర్ అనదర్ వీఆర్ గివింగ్. జస్ట్ హ్యావ్ లిటిల్ బిట్ పేషెన్స్ అండి.
And we will now request Aruna ma'am. Then we will say about Dr. Srinivas Garu. Aruna ma'am, we would request you to kindly share your experience and Hello everyone. Hello Guruji. Namaste. I'm Aruna Ayagari. I'm a former USPS employee, an executive branch of the federal government. My experience, I've been in yoga since couple of months, and my experience says that as we age, our bones and muscles weaken and get really stiff. So this has helped me in strengthening my bones and muscles and relaxing my nerves in a big way. And today's generation problem is a lot of stress, which is becoming the root cause of all health problems. And this is a way our yogasanas not only strengthen our bones, muscles, and increase our immunity. The pranayamas and the meditations Guruji has been imbibing into our new course of yogasanas has always helped releasing my stress and my yoga made stress, which is the root cause of most of the health problems. So I think this is the best way to increase immunity in all of us. Thank you, Guruji. Thank you, ma'am. thank you so much, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. Anjay, Anjay. Yes, sir. Next, we will request Dr. Srinivas Garu. సారి అరుణ్ గారు ఏం మాట్లాడారో మీరు కొద్దిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి మహారాణి గారు. అరుణ గారు అండి. వాళ్ళకి Yes, sir. అర్థమవుతుంది. యా, అరుణ గారు మనకి ఏమంటున్నారంటే ఈ యోగా వల్ల ఏంటంటే మెయిన్లీ మజిల్స్ అండ్ బోన్స్, ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ స్ట్రెంథనింగ్ అనేది బాగా ఇస్తుంది అనేసి ముఖ్యంగా చెప్తూ తను కూడా ఇవన్నీ షీ వాజ్ ఏబుల్ టు గెట్ ఆల్ దిస్ బెనిఫిట్స్ అనేసి అన్నారండి. దిస్ ఇస్ ద నట్షెల్ ఆఫ్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ అవర్ టాక్. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. డాక్టర్ శ్రీనివాసరావు గారు. నమస్కారం గురుగారు. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వారు డాక్టర్ మానస. నేను 2 months నుంచి జాయిన్ అయ్యానండి. అక్టోబర్లో నేను జాయిన్ అయ్యాను, అక్టోబర్, నవంబర్. నేను ఒక 4 points మాట్లాడుతున్నాను అండి. ఫస్ట్ పాయింట్, డెడికేటెడ్ గ్రూప్. నాకు ఈ ప్రోగ్రాంలోని మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫీజు పే చేస్తే లింక్ ఇచ్చేయడం అలాగా ఉండదండి. ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేయాలి. మనల్ని ఇంట్రడ్యూస్ చేశాక మేడం, నా మాటలు వినిపిస్తున్నాయి మేడం? ఓకే అండి, ఓకే. మనల్ని ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేశాక మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా చైన్ సిస్టమ్ లాగా వెళ్తుంది అనమాట. దీనికి తోడు ప్రతి నెల ఇంట్రడక్షన్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ప్రతిరోజు కూడా యోగా సెషన్ అయిపోయిన తర్వాత మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. అలాగే ఆత్మీయ సమ్మేళనాన్ని ఫిజికల్ గెట్ టుగెదర్ అనమాట, ఇవి కూడా ఆర్గనైజ్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు అనమాట. నేను జాయిన్ అయ్యి ఒక 2 months అయింది, కానీ సుకుమార్ గారు అని, ఎలాగ సురేష్ గారు, మహారాణి గారు, థామస్ గారు, అనూష గారు, దత్తాత్రేయులు గారు, ఇలాగ అందరూ పరిచయం అయిపోయారు అనమాట. దీనివల్ల మనకి డెడికేషన్, తర్వాత మోటివేషన్, ఇన్స్పిరేషన్ వస్తుంది. నాకు పర్సనల్గా థామస్ గారు మంచి ఇన్స్పిరేషన్ అండి. అతను 73 years ఏజ్లోని లాస్ట్ 3 years నుంచి ఓన్లీ 6 days యాబ్సెంట్. ఇంకా అలా కంటిన్యూస్గా ప్రతిరోజు చేస్తున్నారు. నాకు ఎప్పుడైనా లేజీగా అనిపించింది అనుకోండి, నేను 73 yearsలో అతను చేస్తుంటే 37 yearsలో నీకు చేయడానికి ఏంటి నొప్పి అనుకుంటాను, వెంటనే ఎనర్జీ వస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు చేస్తున్నాను నేను. తర్వాత గురువు గారు సింపుల్గా అడ్వర్టైజ్ చేస్తే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, తర్వాత పాజిటివ్కి చాలా మంది జాయిన్ అవుతారు. కానీ మన మోటివేషన్ కోసం గురువు గారు ఇలాగా ఇంట్రడక్షన్ కాల్స్ ఆర్గనైజ్ చేసి అందరినీ మాట్లాడమని ఎంకరేజ్ చేసి లాస్ట్ 5 days నుంచి అందరికీ గుర్తు చేస్తున్నారు గురువు గారు. ఇలాగ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది, అందరూ మాట్లాడాలి అని చెప్పి. ఇంత పెయిన్ తీసుకుంటున్నారు మా గురించి. థ్యాంక్ యూ గురువు గారు. సెకండ్ పాయింట్ అండి, కంబైన్డ్ ప్యాకేజ్. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఓన్లీ యోగాసనాలనే అనుకున్నాను, కానీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది యోగాసనాలతో పాటు ప్రాణాయామాలు, తర్వాత ముద్రలు, తర్వాత బంధాలు, తర్వాత ధ్యానము, మెడిటేషను, తర్వాత చక్రాలు,
ఆధ్యాత్మికంగా ఏం తినాలి ఏం తినకూడదు ఇంకా ఒక పాయింట్ అని లేదు, హెల్త్ అన్న పాయింట్ మీద ఎన్ని ఉంటాయో మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాయి. యాక్చువల్గా మన మెడికల్ ఫీల్డ్లో హెల్త్ మీద ఒక 5 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. హెల్త్ గురించి చెప్పాలంటే ఫిజికల్ హెల్త్ అని, మెంటల్ హెల్త్ అని, స్పిరిచువల్ హెల్త్ అని, సోషల్ హెల్త్ అని, తర్వాత ఫైనాన్షియల్ హెల్త్ అని 5 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మొత్తం 5 ఆస్పెక్ట్స్ కూడా ఈ క్లాస్లోని మనకి కవర్ అవుతాయండి. అందరూ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా కవర్ అవుతుంది అని అనుకుంటారు. యాక్చువల్గా 4 ఆస్పెక్ట్స్ కవర్ అయిపోయాక ఆటోమేటిక్గా మన ఎనర్జీ వల్ల ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కవర్ అయిపోతుంది. అది కాకుండా మనకి ప్రతి వీక్ బీజాక్షరాలతోని సూర్య నమస్కారాలు చేస్తారు. దానివల్ల కూడా మన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ కన్సిస్టెన్సీ అండి. యాక్చువల్గా ఏదైనా ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి, లేకపోతే మనం ఆ బెనిఫిట్స్ ఏమీ రావు మనకి. యాక్చువల్ కన్సిస్టెన్సీ గురించి నేను మాట్లాడకూడదు. 2 months నుంచి నేను జాయిన్ అయ్యాను కాబట్టి 3-4 years నుంచి కంటిన్యూస్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్లోని. అయితే నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అని ఉందండి, మీలో చాలామంది వినే ఉంటారు. యాక్చువల్గా ఆ కోర్స్ నేను కంప్లీట్ చేశాను. శాంభవి క్రియ కూడా ఇనిషియేషన్ తీసుకున్నాను నేను. అయితే దాని బెనిఫిట్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే నేను చెప్పలేనండి. ఎందుకంటే యాక్చువల్గా కోర్స్ అయిపోయాక ఒక 40 days మండలం రోజులు ప్రతిరోజు చేయాలన్నమాట. ఆ ప్రక్రియ ప్రతిరోజు చేయాలి, అప్పుడే దాని బెనిఫిట్స్ వస్తాయన్నమాట. నేను లాస్ట్ 2 years నుంచి చాలాసార్లు స్టార్ట్ చేశాను ఆ 40 days కంప్లీట్ చేద్దామని. అయితే ఇప్పటికి కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను. యాక్చువల్గా శాంభవి క్రియ 21 minutes ఉంటుందండి, విత్ ప్రిపరేటరీ ఆసనస్ 20 minutes, టోటల్ 41 minutes సెషన్ అండి. మన క్లాస్ చూస్తే 1 hour 30 minutes ఉంటుంది. అది కాకుండా దానికి ఒక టైం అని ఉండదు, ఓన్లీ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఆఫ్టర్ 4 hours మాత్రమే చేయాలి ఫుడ్ తీసుకుందాం, అదొకటే ఉంటుంది. మనది మార్నింగ్ 5 o'clock 5:15కి స్టార్ట్ అవుతుంది. అలాంటిది 5:15 లెగడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది నేను ఇది కన్సిస్టెంట్గా ఫాలో అవ్వగలిగానండి. లాస్ట్ 2 months నుంచి నేను చేస్తున్నాను. ఓన్లీ నైట్ డ్యూటీస్ అప్పుడు ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రమే నేను మిస్ అయినా, అప్పుడు కూడా నేను వీడియో చూస్తూనే ఉంటాను. అలాగా కన్సిస్టెంట్గా చేయగలిగే కాన్ఫిడెన్స్, అంటే ఫ్యూచర్లో కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మరి ఇది గురువు గారి మహిమ, లేకపోతే అతను డిజైన్ చేసిన క్లాస్ మహిమ, లేకపోతే గ్రూప్ మెంబర్స్ మహిమ, కానీ కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందండి. అందుకే అందరికీ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ పరంగా నేను మెయిన్ అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటంటే, ఒక 2 weeks చేసిన తర్వాత నేను మామూలు నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఇంతకు ముందు ఎంత ఎనర్జీ యూజ్ చేశానో దాంట్లో ఒక సగం మాత్రమే యూజ్ చేస్తే అది చేసేయగలుగుతున్నాను పని. అంటే చాలా తక్కువ ఎనర్జీతోనే మూమెంట్ పని చేయడం ఇదంతా అయిపోతుంది. ఆ మిగిలిన ఎనర్జీ అంతా బాడీలోనే ఉంటుంది. దానివల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉందండి. అది ఫస్ట్ మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన చేంజ్. తర్వాత నేను సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్నాను. యాక్చువల్గా ఎంఆర్ఐలో కూడా నాకు బల్జెస్ కూడా వచ్చాయి, డిస్క్ బల్జెస్ అని కూడా. ఇంకా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, నేను ఇంకా నెక్ కాలర్ వాడాలి, ఇంకా తప్పదు, ఫ్యూచర్లో ఇంకా సీరియస్ అవుతుంది అని. అయితే గురువు గారు చాలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మైక్రో ఎక్సర్సైజెస్ అనుకోవచ్చు, ఒక 10 minutes అంతే. ఈవినింగ్ టైం చేస్తే నేను టైం చూసుకుంటే ఒక 10 minutes పట్టిందండి. దాంతో ఒకసారి చేస్తేనే కంప్లీట్ రిలీఫ్ అనమాట. ఇంకా 2-3 days చేసిన తర్వాత నాకు ఇలా వెనక్కి అంటే ఇక్కడ షాక్లో కొట్టేది, కంప్లీట్ రిలాక్సేషన్ అనమాట. అది నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్. తర్వాత షుగర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయండి, డయాబెటిక్ కూడా. నేను 200s అలా ఉండేవి, ప్రెసెంట్ కంట్రోల్లోకి వచ్చాయి, 100, 120 అలాగా నడుస్తున్నాయి. ఇవన్నీ నాకు ఇచ్చినందుకు గురుగారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ గారు ఫర్ షేరింగ్ యూర్ ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము సరోజ మేడం. సో రిక్వెస్ట్ అండి మళ్ళీ, ఎందుకంటే టైమ్ ఈజ్ నదర్ ½ an hour వీ హ్యావ్. సో ఎంతవరకు మీరు మీ ప్రాబ్లమ్స్ ఏంటో, మీ బెనిఫిట్స్ ఏంటో అనేది మట్టుకు మాకు క్లియర్గా చెప్తే బాగుంటుంది. సరోజ మ్యామ్, దెన్ వీ విల్ రిక్వెస్ట్ థామస్ గారు.
సార్ కూడా సీనియర్ అండ్ వీఆర్ గివింగ్ హిమ్ లాట్ ఆఫ్ అంటే చాలాసేపు టైం తీసుకొని మనము ఆయన పిలుస్తున్నాము. సరోజ మ్యామ్. సార్ మ్యామ్, అందరికీ Yeah, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరోజ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను జాయిన్ అయ్యి ఇది నా 2nd మంత్. నిజంగా సార్ ఒక్కరోజు క్లాస్కి సార్ని చూస్తూ ఉంటే మార్నింగ్ నిజంగా సూర్యుడు ఉదయించినట్టే ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తే మనకి ఎంత వెలుగునిస్తాడో సార్ కూడా మన బాడీలో అంత పాజిటివ్ ఎనర్జీ ఆ డేకి సరిపడా ఆయన నింపుతానే ఉంటారు మార్నింగ్. నిజంగా చాలా ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా ప్రతిరోజు ఏంటంటే సేమ్ కంటెంట్ రిపీట్ చేయకుండా చేంజ్ చేస్తూ కొత్త ఆసనాలతో చాలా బాగా చెప్తారు. యోగాసనాలు ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా చెప్తారా అని మాకైతే తెలియదు ఇప్పటి వరకు. సో సార్ నుంచి మేమైతే అది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సార్ నిజంగా సండే క్లాస్ అయితే మాత్రం నిజంగా పౌర్ణమిలాగే ఉంటుందండి. సండే మాత్రం చాలా స్పెషల్. పౌర్ణమి ఎంత వెలుగైతే ఇస్తుందో మనకి, సార్ కూడా వీక్ సరిపడా అంతా మనకి అంత పాజిటివ్ ఎనర్జీని మన బాడీలో ఫీల్ చేస్తారు. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఇందులో జాయిన్ అవ్వడానికి. నన్ను జాయిన్ చేసింది అయితే సుజాత గారు పిఠాపురం నుంచి జాయిన్ చేశారు. నెక్స్ట్ నాకు చాలా ప్రాబ్లమ్స్తో జాయిన్ అయ్యాను నేను. స్పాండిలైటిస్, మైగ్రేను, సైనస్, గ్యాస్ట్రిక్ అన్ని ప్రాబ్లమ్స్తో జాయిన్ అయ్యాను. అంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, అంతా బాగుంది అని నేను చెప్పను. కాకపోతే ఐ హ్యావ్ సీన్ సమ్ చేంజెస్ అనమాట. చాలా వరకు చేంజెస్ నాలో వచ్చాయి. చాలా ఒక 50% అయితే నేను రికవర్ అయ్యాను. ఇంకా అవుతాననే హోప్ నాకు చాలా ఉంది. నెక్స్ట్ మా ఇంట్లో సార్ తర్వాత తెలిసిన వ్యక్తి ఎవరంటే థామస్ గారు. థామస్ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్ మీకు. మా ఇంట్లో అందరూ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. మీరు మాట్లాడే విధానం మీరు చాలా సార్ కన్నా ఎక్కువ మోటివేషన్ మీరే ఇస్తున్నారా అనిపిస్తుంది నిజంగా. చాలా బాగుంటుంది సార్ మీరు చెప్పే విధానం మాత్రం. అంతే మ్యామ్. ప్రెసెంట్ అయితే నేను ఇంత షేర్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నమస్కారం సరోజ గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సరోజ గారు. డెఫినెట్లీ కంటిన్యూ చేయండి. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ నౌ విల్ రిక్వెస్ట్ థామస్ గారు. సార్ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవచ్చండి. అమ్మా, People are వేరే very- వాళ్ళకి ఛాన్స్ ఇరాదు నాన్న. రేపు నేను క్లాసులో మాట్లాడమంటారా? చెప్పండి సార్. అబ్సల్యూట్లీ. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మహారాణి గారికి అభినందనలు. యోగాని గురించి చెప్పాలంటే గంట సేపు చెప్పొచ్చు. నా పేరు థామస్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఓన్లీ 73 years ఓల్డ్ బాయ్. ఎప్పుడు హ్యాపీగానే ఉంటానండి. కారణం యోగానే. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే వెన్నుపూస నిటారుగా ఉందండి. వెన్నుపూస నిటారుగా ఉండటానికి మనకు జ్ఞానం ఉందండి. ఈ వెన్నుపూస నిటారుగా ఉన్నటువంటి ఈ వెన్నుపూసని మనం ముందరకు మాత్రమే ఎక్కువగా ఉంచుతూ ఉంటాం. కానీ దాన్ని ముందరకు వంచాలి, వెనక్కి వంచాలి, పక్కకు వంచాలి, ట్విస్ట్ చేయాలా, స్ట్రెచ్ చేయాలి. ఇన్ని యాంగిల్స్ ఒక్క యోగాలోనే దొరుకుతాము. ఇప్పుడు నేను ప్రత్యేకించి యోగాలోనే మనకి యోగా ద్వారా బెనిఫిట్స్ ఏంటని చెబుతున్నా. ఈ వెన్నెముక ఎప్పుడైతే మనం ఆరోగ్యం చేస్తామో మనం పూర్తి ఆరోగ్యాలతో ఉంటామమ్మా. రెండోది మనసు అనేది భగవద్గీతలో మనసు ఏమన్నాడంటే, నీకు మంచి మిత్రుడు ఘోరమైన శత్రువు అన్నాడండి భగవద్గీతలో. మంచి మిత్రుడు ఘోరమైన శత్రువు. మనసుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనసు బుద్ధితో 5 మిత్రులతో ప్రయాణం చేస్తూ ఉంటుంది జీవితాంతం. 5 మిత్రులు ఎవరంటే జ్ఞానేంద్రియాలు. చాలా ప్రమాదం. మనసు చాలా డేంజరస్. అందుకే ఘోరమైన శత్రువు అన్నారు. మనసుని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలమో అప్పుడు బుద్ధి ఆటోమేటిక్గా డామినేట్ చేసి మనం మంచి పద్ధతిలో నడుస్తాం. మనస్సుని డామినేట్ చేసే విధంగా మనం ఉండాలంటే ఒక యోగాలోనండి. బయట ముందు లేనేలేవు, నో డౌట్ ఇన్ ఇట్. యోగాలోనే మనసుని మన వైపు తిప్పుకోవచ్చండి.
బుద్ధి ద్వారా దాన్ని డామినేట్ చేయించి బుద్ధి ద్వారా పని చేయించవచ్చు. వెరీ హ్యాపీగా ఉంటుంది. ఇక మనసుల గురించి చెప్పాలంటే గంట చెప్పొచ్చు. నెక్స్ట్ నిద్ర అండి. మనిషి జీవితంలో నిద్ర ఎంత ముఖ్యం అంటే సగము జీవితం అంతా నిద్రకే కావాలి. అలాంటి నిద్రని పాపం ఇందాక ఒక సిస్టర్ గారు చెప్తే నేను బాధపడ్డా, వారికి నిద్ర సరిగ్గా లేక బాధపడ్డారని. యోగాలో జారండి, మీరు 3వ రోజు నుంచి గురకబెట్టి నిద్రపోతే అప్పుడు అడగండి. అది యోగాలోనే సాధ్యం, మందుల ద్వారా రాదు. దయచేసి యోగాలో ఎలాంటివి చాలా ఉన్నాయి. మనం ఎప్పుడైతే యోగా చేయటానికి బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నామో మన ఆరోగ్యం స్టార్ట్ అయినట్టే. మనం ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తం లేచి యోగాలో స్టార్ట్ చేస్తున్నామో నైతిక విలువలు స్టార్ట్ అయినట్టే, ఆధ్యాత్మిక విలువలు స్టార్ట్ అయినట్టే, క్రమశిక్షణ స్టార్ట్ అయినట్టే. మీకు ఇంకేం కావాలండి? ఇక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది గురువు గారి విద్య, ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది. గురువు గారి గురించి చెప్పాలంటే 365 రోజులు ప్రపంచంలో ఎవరు క్లాసులు జరపరు, మన గురువు గారు జరుపుతారు. ఇందాక చాలా మంది చెప్పారు, సండే క్లాస్ క్లీన్స్ అవే ది రెస్ట్ ఆఫ్ ద హోల్ వీక్ ఇన్ సచ్ ఎ వే అండ్ సండే క్లాస్ అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఇంక మీరు చాలా గమనిస్తారు. మీరు యోగాలో జారండి. యోగాలో తగ్గని జబ్బు అంటూ ఉండదు. చూడు తూర్పులో తెలుసు ఎంత కరెక్టో. యోగాలో చేస్తే జబ్బులన్నీ పోతాయమ్మా, అందులో అనుమానం లేదు. ఇప్పుడు 73 year ఓల్డ్ బాయ్కి నో సింగిల్ డిసీజ్ ఇన్ మై బాడీ, నో టాబ్లెట్, ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు పాటలు పాడతాం. ఇంకొక విషయం, అసలు నా వయసు వెనక్కి నడుస్తుంది యోగా వల్ల. నంబర్ 1. నంబర్ 2 కొత్తది, నా గొంతు వచ్చి పాటలు పాడతాను. కింద ముందర ఎప్పుడు పాడలేదండి. నేను రేపు నుంచి క్లాసులో పాడుతా. ఇంకేం కావాలి మీకు యోగాలో పోని జబ్బు అంటూ ఉండదు. యోగా చాలా గొప్పది. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ ది ఎర్త్ ఇస్ యోగా, విచ్ క్యూర్స్ ఎవ్రీ డిసీజెస్ వితౌట్ నో టాబ్లెట్. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి, మా చెల్లెమ్మ మహారాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యోగా అనేది మొత్తానికి YOGA గురించి మొత్తం ఇచ్చేసారు వివరణ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి మోటివేషన్. ఇందాక మెసేజ్లు పెట్టారు మన కళ్యాణి గారు అండ్ సౌజన్య. సో వీ విల్ రిక్వెస్ట్ నౌ కళ్యాణి మ్యామ్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కళ్యాణి గారు. నమస్తే అండి గురుగారు. నమస్తే. నమస్తే అండి అందరికి, మన యోగా సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి అండి, నేను రావర్పూడి నుంచి మాట్లాడుతున్నాను. నన్ను తెలంగాణ రామకృష్ణ గారు జాయిన్ చేశారండి. నేనైతే వాళ్ళు పదే చెప్తున్నారని జాయిన్ అయ్యానండి. కాకపోతే జాయిన్ అయ్యాక అర్థమైంది వాళ్ళ కోసం కాదు, నా కోసం జాయిన్ అయ్యాను అనేసి. అయితే నేను బ్యాక్ పెయిన్ తో, అలాగే మెడ నొప్పి అండి, మోకాళ్ళ నొప్పులతో జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ లో అయితే ఏంటి, నాకు ఏదంటే కొంచెం ఏజ్ ఎక్కువ కదా, చేయగలదునా అది ఇది అనుకునేదాన్ని. కానీ సార్ జాయిన్ అయిన 3 days లోనే మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. అందుకని వెంటనే జాయిన్ అయిపోయాను సార్. అంటే 3 days ఫ్రీ క్లాస్ ఉంటుంది కదా, ఆ ఫ్రీ క్లాస్ వినేసి మానేద్దాంలే అనుకున్నాను అసలు. కానీ ఇప్పుడు 6 months అయింది సార్ నేను జాయిన్ అయ్యి. అయితే నాకు బాగా క్యూర్ అయింది సార్. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి సార్, నడుము నొప్పి తగ్గింది. అంత బాగుంది సార్. చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను సార్ నేను. అయితే ఏంటంటే సార్, ఇందాక కాచేయని మేడం అది చెప్పారు కదా సార్, 1 month లో తగ్గిందని. అయితే నాకైతే 3 months తగ్గింది సార్. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, 1 month 2 months అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి మాకు ఇంకా తగ్గలేదు అది అని కొంచెం కంగారు పడతారు కదా సార్. అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటది కదా అని మీరు చెప్తారు కదా సార్. దాన్ని బట్టి నేను కూడా నా పక్క వాళ్ళు చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అని ఫీల్ అవ్వద్దని చెప్పేవారు మీరు. నేను కూడా అలాగే 3 months అయితే నేను కుర్చీలో కూర్చునే చేశాను సార్, సూర్య నమస్కారాలు అవి. ఇప్పుడైతే సార్ మీరు ఏ ఆసనం చెప్పినా నేను చాలా బాగా చేయగలను సార్. నాకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను, నాకు నేనే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సార్ ప్రతి ఆసనం చేసేయగలుగుతున్నానని.
తర్వాత సార్ మా హస్బెండ్ నేను ఫస్ట్ లో చెప్తుంటే థ్రెడ్మిల్ చేస్తున్నాను కదా, నేను పర్లేదులే నువ్వు చేసుకోనివ్వరు సార్. అయితే మీరు చెప్పే విధానం వింటూ ఉండేవారు సార్ అటు ఇటు తిరుగుతూ. విని కేవలం మీరు చెప్పే విధానం విని జాయిన్ అయ్యారు సార్ మా హస్బెండ్. ఇప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. నిజంగా మేమిద్దరం, నాకు అంతకు ముందు ఏంటంటే నేను జాయిన్ అయినప్పుడు ఆయన లేచిపోతే కంగారుగా ఉండేది సార్. ఏంటంటే ఈయన లేచిపోయారు, నాకేమో ఇంకా క్లాస్ అవ్వలేదు. థ్రెడ్మిల్ ఇక్కడే ఉంటుంది సార్, నేను క్లాస్ జరిగే చోటే ఆయనకి ప్లేస్ ఇవ్వాలి కదా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇద్దరు జాయిన్ అవ్వడం వల్ల హ్యాపీగా క్లాస్ మొత్తం ఇద్దరు ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతున్నాం సార్. అయితే ఈ హ్యాపీనెస్, నేను పొందిన హ్యాపీనెస్ ఇతరులు మిగతా వాళ్ళు కూడా పొందాలని ప్రతి ఒక్కరు ఈ క్లాస్ లో జాయిన్ అయితే, హెల్త్ ఈజ్ వెల్త్ కదా సార్, ప్రతి ఒక్కళ్ళు ఈ వెల్త్ పొందాలని నేను ఆశపడుతున్నాను సార్. అందుకే అలాగే నన్ను జాయిన్ చేసి మీకైతే చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను సార్. ఎందుకంటే మా హస్బెండ్ జాయిన్ అయ్యారు, మీ మాట జాయిన్ అయ్యారు సార్. నేను మా పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్, నేను ఆరోగ్యంగా ఉన్నాననేసి, ఏ టెన్షన్ లేకుండా. కాబట్టి అలాగే నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు సార్ చాలా మంది. అలాగే ఈ క్లాస్ వింటున్న వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయితే వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది సార్. నేను చెప్పేది అది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఆ హ్యాపీ వాళ్ళు కూడా పొందాలనుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ సౌజన్య గారు. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. సౌజన్య గారు. మ్యామ్ మీరు చేయగలుగుతున్నారండి? మీరు ఉన్నారు లైన్ లో? అదర్వైజ్ విల్ మూవ్ ఆన్. హలో మ్యామ్, మీ కనెక్టివిటీ ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? లేకపోతే ఈ లోపు మనం జ్యోతి గారు మార్నింగ్ 9 o'clock బ్యాచ్ చేయగలుగుతున్నారండి? అదే అదే మీ నెట్వర్క్ కొంచెం లో ఉందండి. మాట్లాడండి మేడం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నేను సౌజన్య అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను తాడేపల్లిగూడెం నుంచి అరుణాదేవి అని ఆమె మా అక్క అండి. తను చెప్తే నేను యోగాలో జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయ్యేటప్పుడు సివియర్ గైనిక్ ప్రాబ్లమ్ తో జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయ్యి 2 months అయిందండి. సివియర్ గైనిక్ ప్రాబ్లమ్ అండి. అంటే నేను మంత్ లో ఒక 20-23 days సఫర్ అవుతూనే ఉండేదాన్ని. సివియర్ పెయిన్, ఇంకా ఓవర్ బ్లీడింగ్, అన్ని చాలా రకరకాల సమస్యలతో 20-23 days ఉండేదాన్ని. మ్యామ్ మీ నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఇస్తున్నట్టుందండి. వీడియో ఆపేసి మాట్లాడమని చెప్పండి, వీడియో ఆపేసి. సౌజన్య గారు మీరు కాస్త వీడియో ఆపేయండి మ్యామ్. సౌజన్య గారు కాసేపు వినండి. చాలా చిన్ని చిన్ని పిల్లలు, మ్యామ్ సౌజన్య గారు ఒక్క నిమిషం అండి, మీ మాటలు అస్సలు వినపట్లేదు. సో మీరు వీడియో ఆపారు అయినా సరిగా రావట్లేదు మీ స్పీచ్. ఒకసారి ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. మ్యామ్ మీ నెట్వర్క్ చాలా ఇష్యూ ఉందండి. లేదు మ్యామ్, మీ స్పీచ్ మీరు ఆఫ్ చేసినా మీ స్పీచ్ క్లారిటీ అస్సలు రావట్లేదు. నెక్స్ట్ అవ్వండి, ఎవరికోండి. జ్యోతి గారు ఫ్రమ్ 9 AM బ్యాచ్, దెన్ నాగలక్ష్మి గారు, వీళ్ళిద్దరు 9 AM బ్యాచ్. చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. జ్యోతి గారు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి.
జ్యోతి గారు, నెక్స్ట్ అండి. నాగలక్ష్మి గారు. అందరికీ ఆ, నమస్కారం అండి. గురువు మాట్లాడు. గారికి, మహారాణి మేడంకి, యోగా సాధకులందరికీ నమస్కారాలు. నాది కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. నాగలక్ష్మి నా పేరు. నేను జాయిన్ అవ్వి 3 మంత్స్ అవుతుందండి. ఆగస్ట్ 1 జాయిన్ అవ్వాను. 4 మంత్స్ అవుతుంది. ఓకే. అప్పుడు జాయిన్ అవ్వక ముందు ఎలా ఉండేదంటే చాలా చాలా రోజుల నుంచి థైరాయిడ్ ఎక్కువగా ఉండడం, చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది ఉండేదండి. థైరాయిడ్ కంట్రోల్ అయ్యేది కాదు. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్ని డైట్ ఫాలో అయినా అస్సలు కంట్రోల్ అయ్యేది కాదు. దానివల్ల నిద్ర పట్టకపోవడం, చాలా నీరసంగా ఉండడం, చాలా ఇబ్బంది వచ్చేసేది. 2 పిల్లల్ని చూసుకోవాలా అంటే చాలా ఇబ్బంది వచ్చేసేది. ఏం చేయాలా ఏంటి ఏంటి ఈ వయసులో కొంచెం ఈ 30 ఇయర్స్ రాకుండానే ఇంత ఇబ్బంది ఏంటి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే సడన్ గా మా బంధువుల ఇంటికి ఏరితే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇలా వెళ్ళండి, యోగా ట్రై చేయొచ్చు కదా, బాగా బెనిఫిట్ ఉంటది, మేము ట్రై చేసాం అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఏమైందంటే సడన్గా 2 రోజుల తర్వాత మా హస్బెండ్ కి గురువుగారు అనుకోకుండా కలవడం, ఇలాగా మా మిస్సెస్ ని జాయిన్ చేస్తానని అంటే, సరే అండి అని జాయిన్ చేసుకోవడం. ఏదో ఆ దేవుడే గురువుగారి రూపంలో పంపించారు అని అనుకున్నాను. అంత జాయిన్ అవ్వానండి. జాయిన్ అవ్వాక 3 మంత్స్ కి చాలా రిలీఫ్ వచ్చిందండి నాకు థైరాయిడ్. కంట్రోల్ అవ్వడం, నిద్ర పట్టడం, పిల్లల్ని చాలా బాగా అదే కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవడం, చాలా చాలా ప్రాబ్లమ్స్ ని తగ్గించుకున్నాను. కాకపోతే ఇంకా ఈ రోజు చెయ్యకపోతే 2 రోజులు, 3 రోజులైనా చెయ్యకపోతే చాలా అన్‌ఈజీగా ఉంటుందండి. అంతా బాడీ అంతా చాలా అన్‌ఈజీగా ఉండి, మళ్ళీ 2 రోజులు, ఆ 2 రోజుల్లో చాలా నీరసంగా, బద్ధకంగా చాలా ఇబ్బందుంటుంది. చేసినాడు చాలా బావుంటుందండి. ఏ పనైనా చక్కగా చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అన్నీ గురువుగారు దయ వల్లే జరిగిందని అనుకుంటాను. ఇంకా, ఇంకా చాలా బాగా గురువుగారు అలా చెప్పడం అన్నీ క్లియర్‌గా మేమేం తప్పులు చేసినా సరే అయన్నీ సరిచేసి, తిరిగి మాకు బాగా చెప్పగలిగేలాగా అన్నీ కరెక్ట్ చేయడం, అన్నీ చాలా చేస్తున్నారండి. దానివల్ల నేను చాలా హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను ఎప్పుడూలాగా. చాలా బావుంది. ఫస్ట్ టైమ్ మాట్లాడడం అండి కొంచెం. సరే థ్యాంక్ యూ సో మచ్ గురువుగారికి. ఇది చాలా ఆనందంగా ఉంది. నేను చాలా వరకు ట్రై చేస్తున్నానండి. మా ఫ్రెండ్స్‌ని గట్రా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నలుగురు అలా జాయిన్ అవ్వారు. కొంతమంది జాయిన్ అవ్వలేదు గానీ. చాలా ధన్యవాదాలండి గురువుగారు. ఇంకా చాలా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగలక్ష్మి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మన జె అప్పారావు గారు కాకినాడ నుండి. అప్పారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అప్పారావు గారు. నమస్తే అండి. యస్ సార్. నా పేరు జొన్నకూట అప్పారావు అని, కాకినాడ. గురువుగారికి ప్రణామాలు. అలాగే యోగ బంధువులు అందరూ కూడా నా నమస్కారాలండి. నా పేరు జొన్నకూట అప్పారావు, కాకినాడ అండి. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది బిప్పర్తి నాగరాజు అని చెప్పేసి మా ఫ్రెండ్. వినబడుతుందండి మేడం గారు? హలో, ఓకే. మా ఫ్రెండ్ నాగరాజు అండి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఆగస్టు 1వ తారీఖుని అతను బ్యాక్ పెయిన్ అని చెప్పేసి గురువుగారి దగ్గర జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయిన తర్వాత ఇలాగ బ్యాక్ పెయిన్కి ఇలా హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి మర్నాడు అడిగితే, లేదు ఇలాగ గురువుగారు అని చెప్పేసి గొల్లపురం నుంచి జ్యోతుల నాయక్ సార్ అని చెప్తున్నారు, అక్కడ జాయిన్ అయ్యానని చెప్పేసి నాతో చెప్పాడండి. చెప్పిన వెంటనే నేను ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను యోగాలో ఎక్కడైనా జాయిన్ అవ్వాలని చెప్పేసి. కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి 10 మందిలో చేయాలంటే ఒక రకమైన ఫీలింగ్, వీటిలో అలాగా ఇంట్లోనే ఏదో వార్మప్ అయితే చేసుకుంటూ అలాగ అనుకుంటా ఉండేవాడినండి. నేను ఎప్పుడైతే నాగరాజు ఎలా చెప్పాడో వెంటనే 2వ తారీఖున నేను జాయిన్ అయ్యాను, ఆగస్టు 2ని. అయితే నాకేంటంటే ఈ మోచేతి నొప్పి ఒకటి, భుజాలు నొప్పులు, రాత్రుళ్ళు సలుపు కింద ఉండి రాత్రులు మధ్య మధ్యలో మెలకు వచ్చేదండి. కానీ నేను జాయిన్ అయిన ఒక నెలలోనే అంటే ఏ రకంగా తగ్గినాయి తెలడం, మొత్తం మీద తగ్గిపోయినాయండి. ఒకటొకటి అలా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నేను అసలు మోకాలు నొప్పి ఎలా తగ్గిందో కూడా తెలదండి.
లేకపోతే చెయ్యి ఎత్తడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. అలాగే భుజం నొప్పులు తగ్గినాయండి. ఇక నిద్ర అంటారా, ఇప్పుడు డిసిప్లిన్ మెయిన్ అలవాటు అయిందండి. ఎలాగంటే ఇంతకుముందు 11, 12 గంటల దాకా టీవీ చూడటము, ఇది చూస్తాం, అలా పడుకుని పొద్దున్నేమో 6, 6:30 ఆ టైంకి లేచి ఇలా చేసేవాళ్ళం అండి. ఇంక గురువు గారి మాటలు ఇవన్నీ ఆలకించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 10, 11 మధ్యలో పడుకోవడం, తెల్లవారుజాము 4:30కి లేవడం అండి. ఇంకా క్లాస్కి సాధ్యమైనంత వరకు డుమ్మా కొట్టకుండా వస్తారండి. అయితే ఒకటే, నేను కూడా ఓవర్ హీట్ అండి. ఓవర్ వెయిట్ మూలానే గురుగారిని ఫస్ట్ అడిగాను, గురుగారు మరి ఇంత వెయిట్ ఉన్నాను ఇది అని చెప్తే, జాగ్రత్తగా చేయండి, ఒక 6 నెలలు మీకు ఇబ్బంది ఏమి రాకుండా వద్దన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆసనాలు 100% ఒక 40%, 50% చేస్తున్నానని చెప్పి అనుకుంటున్నానండి నేను. అది గురుగారు చెప్పాలి అది. నిద్ర కూడా అండి, పడుకున్న తర్వాత మళ్ళీ నేను 4 గంటలకు పెట్టుకుంటానండి అలారం. 4 గంటలకు కంపల్సరీ లేచిపోతానండి. ఇంకా ఈ మధ్యలో అసలు మెలకువ రాదండి ఇంక నాకు. ఈ మోచేతుల నొప్పులు కానివ్వండి, కండరాలు, ఈ తొడ కండరాలు అయ్యి తిమ్మిర్లు కానీ ఇవన్నీ కూడా పోయినాయండి. ఇప్పుడు 4 నెలలు అయిందండి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి. 5వ నెలకు ఇప్పుడు స్టార్ట్ అయిందండి. తర్వాత నాకు యూరినల్ అర్జెన్సీ ఒకటి ఉండేదండి. అది ఒకటి కూడా గురుగారికి చెప్పాను. ఆ ఆసనాలు కూడా ప్రత్యేకంగా చెప్పారండి. అది కూడా లేదండి, అది కూడా పోయింది. ఏ టాబ్లెట్ కూడా వాడతా లేదండి. అన్ని రకాలు కూడా చాలా, అదే మా గురుగారు అంటారు కదా, యోగా ఉంటేనే యోగాలోకి వస్తారని చెప్పేసి, అది మాకు ఇప్పుడు ఆ మహాభాగ్యం ఇప్పుడు జరిగినట్టుందండి ఆగస్టులోనే. లేకపోతే మాకు పక్క నుండి కరోనాలో ఇంత ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మాకు తెలలేదండి. ఎక్కడెక్కడ నుంచో, హైదరాబాద్ నుంచి, కేరళ నుంచి, గోవా నుంచి అందరూ జాయిన్ అయిన తర్వాత మేము జాయిన్ అయ్యామండి. కానీ మంచి టైం వచ్చింది కాబట్టి ఇందులో జాయిన్ అయ్యామని చెప్పేసి గురుగారి మాటలు బట్టి అనుకున్నామండి. ఇప్పుడు అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఏమి లేవు. అంతా కూడా షుగర్ కానీ, బీపీ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నామండి. ట్యాబ్లెట్ కూడా ఏదో ఒక ట్యాబ్లెట్, చిన్న ట్యాబ్లెట్ వాడుతున్నాను తప్పించి ఈ నొప్పులకు కానివ్వండి, వీటికి కానీ, భుజాల నొప్పులకు కానీ, సలుపులు వచ్చాయండి రాత్రులు పడుకునేటప్పుడు. ఆ సలుపులు మొత్తం అన్ని పోయినాయండి. ఇదంతా కూడా గురువుగారి మహిమే. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ రకంగా దొరికారు. ఇది ఎందుకంటే నా దీన్ని బట్టి నేను ఇంచుమించుగా ఒక 6గురికి, 7గురికి, అంటే చెప్పడం 20 మంది దాకా చెప్పానండి. ఒక 7 జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా ఎవరినైనా జాయిన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత గురుగారిని రిక్వెస్ట్ ఏంటంటే, నేను అడిగి చేస్తారని చెప్పి అనుకున్నది, ఇప్పుడు కాకినాడ, నేను ఉండేది కాకినాడ అండి. ఇప్పుడు బోట్ క్లబ్ అని ఇక్కడ ఈ వాకింగ్ చేసి ఇవన్నీ ఉంటాయండి. ఏదైనా ఒక బ్యానర్ గురువుగారు చెప్తే ఒక బ్యానర్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా హెల్త్ బాగుపడన్నది, అలాగే 10 మంది కూడా అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అది గురువుగారు చెప్తే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది నమస్కారం అండి అందరికీ. ఓకే అండి, చాలా బాగుంది, చక్కగా మాట్లాడారు. చూద్దాం అండి, ఆలోచిద్దాం, ఆలోచించి చెప్తాం. చాలా థ్యాంక్స్ అప్పారావు గారు. నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి సార్. చిట్టిబాబు గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శ్రీ గురువు గారికి నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. యోగా తరగతులకి నన్ను పరిచయం చేసినటువంటి మాతృమూర్తి శ్రీమతి శశికళ గారు గజనగరం వారికి నా యొక్క నమస్కారాలు. అలాగే యోగా సాధకులైనటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు పట్నాయకుని వెంకట చిట్టిబాబు. నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ అండి. నేను గజపతి నగరంలో ఉంటున్నాను. మొట్టమొదటిగా గురువు గారితో పరిచయం ఏ విధంగా అయిందో బ్రీఫ్గా నేను చెప్పాలనుకుంటున్నాను మేడం గారు. గురువు గారితో కలియడం, పరిచయం అవ్వడమే ఒక యోగం అండి. అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణం లేనిదే ధూళి కణం కూడా అంటదండి. అలాగే అదే కోవలోకి మన సద్గురువుల్ని కూడా చేర్చాలని నా ఉద్దేశం అండి, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే సద్గురువులు కూడా, రుణం లేకపోతే సద్గురువులు కూడా దొరకడం కష్టం అండి. ఎన్నాళ్ళ బట్టో మంచి గురువు కోసం మేము అన్వేషిస్తున్నాము. ఈనాటికి ఒక మంచి గురువు గారు మాకు లభ్యం అయ్యారండి. అలాగే నేను బేసికల్గా సత్యసాయి డివోటీని మేడం గారు. మరి గురువు గారితో మొట్టమొదటి పరిచయం అయ్యే రోజున నేను
నా విషయాలన్నీ చెప్తూ, నా యొక్క శారీరక రుగ్మతలన్నీ చెప్తూ గురువుగారికి ఈ విషయం కూడా చెప్పాను. సత్యసాయి బాబా వారి 99వ జన్మదినం సందర్భంగా మరి ప్రతిరోజు కూడా 5:15కే మేము నగర సంకీర్తనలకు అటెండ్ అవుతూ ఉండాలి, భజనలకు అటెండ్ అవుతూ ఉండాలి, పల్లకీ సేవలు చేస్తూ ఉండాలి. ఆ విషయమే నేను గురువుగారికి మనవి చేసుకున్నాను. గురువుగారు, నేను ఇలాగ సత్యసాయి డివోటీని, 5:15కి నేను ఇలా వెళ్ళవలసి ఉంది అని చెప్పాను. దానికి గురువుగారేమో చక్కగా ఒక విషయం చెప్పారు. మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయిన తర్వాత మీరు అట్లాంటి విషయాల్లో యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కదండి అని చెప్పి నా మనసు మార్చారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఉదంతం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఏమిటంటే, సంత్ కబీర్ దాస్ గారికి ఇట్లాంటి ఒక సందిగ్ధావస్థ ఒకసారి వచ్చిందట. ఏమిటంటే, ఒకేసారి ఎదురుగా గురువు గారిని భగవంతుడు ఎదురుగా కనబడినప్పుడు ఎవరికి ముందు నమస్కారం చేయాలి అనే ఒక మీమాంస అతనికి పట్టి పీడించింది. ఎవరికి ముందు తన నమస్కారాన్ని ఇవ్వాలి అనేసంటే ఆయన చాలాసేపు మేధోమథనం చేసిన తరువాత స్ఫురణకి ఒక ఆలోచన వచ్చిందండి. ఏమిటంటే, కలడు గోవిందుడెదుటనే కలడు గురువు, ఎవరి పాదంబులంటుటో ఎరుకబడదు. కలడు గోవిందుడెదుటనే కలడు గురువు, ఎవరి పాదంబులంటుటో ఎరుకబడదు. గురువు గోవిందు నెరిగించు కిరణమగుట, పట్టుకొందును గురుపాద పద్మయుగళి అన్నారండి. ఆ విధంగా అతనికి అది స్మరణకు వచ్చి, గురువు గారు గోవిందుడి తాలూకా, భగవంతుడి తాలూకా వేరే బోట్స్ వాట్ అబౌట్స్ చెప్పినటువంటి వాళ్ళు గురువు గారు కదా. గురువుని ఏ విధంగా మనం చేరాలి, ఇక భగవంతుడిని ఏ విధంగా చేరాలి, భగవంతుడిని చేరాలంటే ఉండేటటువంటి మార్గాలు అవన్నీ కూడా గురువు గారే చెప్తారు. కాబట్టి పట్టుకుందును గురుపాద పద్మయుగళి అని చెప్పి ఆ గురువు గారి పాదాలనే ముందు స్పృశించాడట అతను. ఆ విధంగా నేను ఈ సత్యసాయి మార్గంలో వెళ్ళాలా, నగర సంకీర్తనలకు అటెండ్ అవ్వాలా, లేకపోతే గురువు గారు ఈ యోగాలో జాయిన్ అవ్వమని చెప్తున్నారు, ఇది మంచిదని చెప్తున్నారు, ఏమిటి చేయాలని నేను కూడా ఒక మేధోమథనం చేసి చివరికి గురువు గారి పాదాలని పట్టుకున్నాను మేడం గారు. ఆ కొన్నాళ్ళ పాటు అది ఈ సత్యసాయి ఈ ఆర్గనైజేషన్లో ఒక కొన్నాళ్ళు మాత్రం మరి అందులోంచి స్వస్తి చెప్పి ఇందులో యోగాలో నేను చేరడం జరిగింది మేడం గారు. ఆ తర్వాత అసలు యోగా అంటే ఏమిటని ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్, ఏ ఫిలాసఫీ, ఏ సైన్స్. ఇట్ టచెస్ ద మ్యాన్ at every level, physical, mental, and spiritual. It is a practical method of making one's life useful, purposeful, and noble. ఇది యోగా గురించి నా అభిప్రాయం మేడం గారు. ఇక యోగా వల్ల వనగూడినటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేవి నేను నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నవి. అసలు యాక్చువల్గా యోగా చేస్తే ఏమిటి వస్తుంది అనేటటువంటిది, అలాగే డాన్ టైంలో మన బ్రహ్మీ ముహూర్త సమయంలో లేవడం వల్ల మనకు అనుగూడినటువంటి ప్రయోజనాలు ఏమిటనేది ఒకే విషయం చెప్తున్నాను. అది ఏమిటంటే, బ్రహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ బ్రహ్మీ ముహూర్తం అనేది ఉంటుందని చెప్తారు పెద్దలు. ఆ టైంలో ఎందరో యోగులు, సిద్ధపురుషులు, మహర్షులు ఎందరో కూడా అదే కాలంలో తపస్సమాధి ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియల ద్వారా వారి నుండి వెలువడినటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఈ జ్ఞాన తరంగాలుగా మనకి అది లభ్యమయ్యేటటువంటి అవకాశం కూడా మనకి ఆ టైంలో యోగా చేసినటువంటి యోగా సాధకులందరికీ కూడా లభ్యమవుతుందని నా నమ్మకం, పూర్తి విశ్వాసం. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అలాగే యోగా చేయడం వల్ల ఎలాగో మనకి ఆరోగ్యం అనేటటువంటిది అలాగా సమకూరుతుంది. కాబట్టి సాధకులైన వాళ్ళందరికీ కూడా ఇది కష్టమైనప్పటికీ కూడా, డాన్ టైంలో లేవడం కష్టమైనప్పటికీ కూడా ఇష్టపడి ఈ తరగతులకి మనందరం హాజరవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను నేను. అలాగే సాధకులకి ఉండి తీరవలసినటువంటివి 3 ఉన్నాయి మేడం గారు. సిఆర్పిలు అంటారు. నా అభిప్రాయం ప్రకారం సిఆర్పి,
సిఆర్పి అంటే మొట్టమొదట సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్. మొట్టమొదట అందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉండాలి. ఏమిటి కాన్ఫిడెన్స్? ఎవరి మీద ఉండాలి? కాన్ఫిడెన్స్ అనేది మొట్టమొదటి గురువు గారి మీద ఉండాలి. మనకి ఎవరైతే విద్య గడుపుతున్నారో ఆ గురువు గారి మీద వీ మస్ట్ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలాగే గురువు గారు చెప్పినటువంటి విద్య యందు కూడా మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. మొట్టమొదటి సి. ఆర్ స్టాండ్స్ ఫర్ రెగ్యులారిటీ. రెగ్యులారిటీ కూడా ఉండాలి. ఈ రెగ్యులారిటీ అనేది ఒకరోజు మనం వచ్చి 10 రోజులు మానిస్తే మనకి దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ కూడా శూన్యమైపోతాయి యోగా వల్ల. అంచేత రెగ్యులర్గా కూడా రావాలి. అండ్ పి స్టాండ్స్ ఫర్ పేషెన్స్. ఓర్పు ఉండాలండి. మనకి 2 రోజుల్లోనే 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో మన వ్యాధులు తగ్గలేదు అనేటటువంటి బాధ ఎవరు పడకూడదు. కొన్నాళ్ళు అది చేస్తూ 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 ఉంటే కాలక్రమేణా ఆ ఓర్పు వహిస్తే తప్పకుండా దానివల్ల మనకి లాభం అనగొడుతుంది. అలాగే పి స్టాండ్స్ ఫర్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ కూడా ఉండాలి. మనం 5:15కి యోగా క్లాస్ అంటే మనం 6:15కో ఎంతకో అటెండ్ అయితే కనుక మనకి అవి సిద్ధించదు. కాబట్టి పంక్చువల్గా 5:15 అయ్యేసరికల్లా మనం గురువుగారి ముందు తప్పకుండా ఉండాలి. అలాగే పెర్సివరెన్స్ అనేది ఒకటి ఉండాలి. పెర్సివరెన్స్, పట్టుదల కూడా ఉండాలి. మనం ఏ ఉద్దేశంతో అయితే యోగాలో చేరామో అది తప్పకుండా మనం సాధించి తీరాలనేటటువంటి పెర్సివరెన్స్, పట్టుదల కూడా మనకి ఉండాలి. ఇది సిఆర్పి అని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఇక గురువు గారు మాకు అందిస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి, అమృతతుల్యమైనటువంటి, అమూల్యమైనటువంటి విద్య గురించి చెప్పాలంటే 2 విషయాలు. మొట్టమొదటి గురువు గారు వార్మప్ ఎక్సర్సైజెస్తో మొదలుపెట్టి ప్రాణశక్తిని క్రమబద్ధీకరించే ప్రాణాయామ ప్రక్రియలు, మనస్సుని స్వాధీనంలోకి తీసుకువచ్చి అంతఃగ్రంథులు, శరీర భాగాలన్నీ ఆరోగ్యంతో అలరారుతూ తమ విధులను సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడే ఆసనాలు వేయిస్తున్నారు. అలాగే శరీర భాగాలు కదలకుండా కానీ ఆరోగ్య భాగ్యాన్ని సొంతం చేసుకునేటటువంటి యోగ ముద్రల వంటి అమూల్యమైనటువంటి యోగా ప్రక్రియతో పాటు సందర్భోచితంగా ఆధ్యాత్మికతను జోడిస్తూ ప్రతిదినం మాకు అందిస్తున్నారు మేడం గారు. అలాగే నేను ఇంతకుముందు సూర్య నమస్కారాల గురించి కొంతవరకు తెలుసు, కానీ ఈ కుర్చీ సూర్య నమస్కారాల గురించి అస్సలు నాకేమి ఐడియా లేదండి. మరి మాలాంటి వాళ్ళు అందరం కూడా కిందన కూర్చొని ఆసనాలు వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి కుర్చీలో కూర్చొని చైర్ సూర్య నమస్కారాలు కూడా అత్యద్భుతంగా గురువుగారు మాకు చేయిస్తున్నారు. దానివల్ల కూడా మేము పూర్తి లబ్ధి పొందుతున్నాం మేడం గారు. ఇక చివరిగా నా అనుభవం ఏంటంటే, గురువుగారికి నేను మొట్టమొదటి చెప్పాను బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయని చెప్పాను. దాని గురించి కాలక్రమేణా అవి తగ్గుతాయని కూడా గురువుగారు చెప్పారు. అలాగే నేను జాయిన్ అయ్యి 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో నాకు చాలా మట్టుకు తగ్గాయి. నా దురదృష్టం ఏంటంటే మధ్యలో నేను చిన్న యాక్సిడెంట్ నేను గురయ్యాను. దానివల్ల ఎడమ కాలు నీ దగ్గర కొంచెం నొప్పిగా ఉండేది. నేను సంపూర్ణంగా అయితే ఈ మధ్య నేను చేయలేకపోయాను మేడం గారు. అరే ఆ విధంగా కొంత చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు అయితే నాకు వచ్చాయి. ఇవి అన్నీ కూడా ఓవర్ నైట్లో మంచి ఫలితాలు మనం సాధించాలంటే సాధ్యం కాదు. ఇది కొంతకాలం చేసి తీరాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. కాబట్టి ఈ పూర్ణారోగ్యాన్ని మనం పొందాలంటే సాధన చేస్తూ ఉండాలి. మరి ఈ ఆరోగ్యాభిలాషులు అందరూ కూడా ఈ యోగా తాలూకా ప్రాధాన్యతని మనం తెలుసుకొని వెంటనే జాయిన్ అవ్వాలి. అసలు దీని తాలూకా ప్రాధాన్యత అందరికీ తెలియచెప్పాలి. మనం కూడా మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మేము కూడా చాలా మందికి చెప్పాము. వాళ్ళు కూడా త్వరలోనే జాయిన్ అవుతామని అంటున్నారు మేడం గారు. సరే, మీ ముందు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవ్, జై సాయిరామ్. బాగుందండి. చిట్టుబాబు గారు చాలా బాగా మాట్లాడారు, క్లుప్తంగా మాట్లాడారు. అవునండి సార్, ఆయన స్కూల్ టీచర్ అన్న దానికి కరెక్ట్ గా జస్టిఫికేషన్ ఇచ్చారు. మంచి అవేర్నెస్ ఇచ్చారు సార్. ఒడ్లీ థింగ్ నార్మల్ గా అయితే మనం బాగా వినేవాళ్ళం, ఇంకా కూడా అంటే ఎక్స్టెండెడ్ గా. బట్ మన పేషెంట్స్ గా మన మెంబర్స్ అందరు విన్నారు. ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ అండి చెప్పుకోవాలి మనము. ఈ లోపు జ్యోతి గారు
క్విట్ అయినట్టున్నారు. సో మనం అందరికీ ఛాన్స్ ఇచ్చామండి సార్. బట్ ఓన్లీ థింగ్ కొంతమంది మెసేజ్ పెడుతూ ఉన్నారు. సో అందరికీ కూడా అవర్ సిన్సియర్ అండ్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అబ్సల్యూట్ పేషెన్స్. ఒక్క విషయం ఏంటంటే అండి, కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళ డెఫినెట్లీ. బట్ కొత్త వాళ్ళకి ఒక విషయం ఏంటంటే, ఇదే లింక్లో ఇవాళ జాయిన్ అయిన సేమ్ లింక్ టుమారో మార్నింగ్ 5:15కి జాయిన్ అవ్వండి. దాని తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సార్ మన గురుగారు ఉన్నారు, తర్వాత ఆయన తీసుకెళ్తారు ఆ క్లాస్ సెషన్ అనేది ఎలా అనేది. హీ విల్ టేక్ యూ ఫార్వర్డ్. ఒక యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాట్ వేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ఒక వామ్ వాటర్ తాగేసి మీరు 5:15కి స్టార్ట్ అవ్వండి క్లాస్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ టేకెన్ కేర్ బై అవర్ గురుగారు. గురుగారు, ఐ థింక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ. బికాస్ పాపం ఆయన కూడా రేపు మార్నింగ్ హీ హ్యాస్ టు స్టార్ట్ బై 5 and he has to get up by 4. So thank you so much గురుగారు. ఐ థింక్ మీరు కన్క్లూడ్ చేయొచ్చండి. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చాలా బాగా జరిగింది. మన యోగా సాధకులందరూ కూడా చాలా చక్కగా బాగా మాట్లాడారు. అందరూ బాగా మాట్లాడారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మనము భోజనం ఎలాగైతే చేస్తామో అలాగా యోగాను మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలి. మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. నిర్లక్ష్యం చేసి 1 month 2 months తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు పడతాం. అంచేత ఇది కంటిన్యూ చేసుకున్నంతసేపు కూడా మనకి హాయిగా ఉంటుంది. ఒక రక్షణ అనమాట. మనకి ఒక మాటలో చెప్పాలంటే ఇది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా చాలా బాగా నడిపించినటువంటి మహారాణి గారికి మరియు మన యోగ భారత్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సుకుమార్ గారికి, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇంకా థియరీ ఎక్కువ చెప్పడానికి 10 o'clock అయిపోయింది, 10 అయిపోయింది. మన మార్నింగ్ మళ్ళీ మన క్లాస్ మనకి లేట్ అవుతుంది. అందుకని నేను క్లాస్లోనే చెప్తాను, అది ఏంటి క్లాస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి కొత్తగా వచ్చినటువంటి ఆరోగ్యాభిలాషులందరూ కూడా యోగ సాధన ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా పొందుతారు. అందులో అసలు డౌటే లేదు. అంత మంచి థెరపటిక్ యోగా అనేది, అసలు యోగా అంటేనే పురాతన ఆరోగ్య శాస్త్రం అండి. అసలు ఆరోగ్య శాస్త్రం అనేటప్పటికి మనకు హాస్పిటల్ తప్ప ఆరోగ్యం అనేటప్పటికి రెండోది గుర్తురాదు. కానీ యోగా కూడా ఆరోగ్య శాస్త్రమే అనేది ఒకటి గుర్తు వస్తే మనం చాలా వరకు మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని మనందరూ తప్పనిసరిగా వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని మనసా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని చాలామంది పెద్దవాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యంగా మన థామస్ గారు కావచ్చు, ఇంకా మనకి మన అప్పారావు గారు కానీ, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు, చిట్టిబాబు గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ విషయాలన్నీ తెలియజేశారు చక్కగా. చాలామంది తెలియని అంశాలు కూడా చాలా ఉన్నాయి అందులో. చాలా చక్కగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.